ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా మనలందరినీ చల్లగా కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశము, యావత్ క్రైస్తవ ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి విషయము, మన కొరకు దేవుడు బైబిల్లో రాయించినటువంటి విషయము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్నవారు బైబిల్ దగ్గర పెట్టుకొని చెప్పబడుతున్న మాటలు అలా ఉన్నాయా లేవా, లేదంటే కల్పితాలు చెబుతున్నారా అనే విషయాలు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీది. నేను బైబిల్ చూపించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. క్రైస్తవ ప్రపంచం ఏమి నమ్ముతున్నది, దేవుడు ఏం చెప్పాడు అనే విషయాలు మీకు కూలంకుషంగా ప్రతి ఒక్కటి వివరించి తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు అలాగున్నాయా లేవా, ఈరోజు మనం చేస్తున్నది ఏమిటి అనే విషయాలు మీరు అందరూ పరీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకొని మనము పాఠంలోనికి వెళ్దాం. ప్రియులారా, అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, సాయంకాల సమయంలో మీ సన్నిధిని మమ్మల్ని చేర్చి విలువైన మీ మాటలు నేర్చుకోవటానికి తండ్రి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీ మాటలు వివరించుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా, మీ మాటలు అలా ఉన్నాయో లేవో తెలుసుకొని మీ కొరకు ఫలించేవారిగా వారిని దీవించమని, వారి మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ ఈ మీటింగ్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తము సవ్యంగా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 1000 ఏళ్ల పాలన అంటే 1000 సంవత్సరాలు పరిపాలన ఈ భూమి మీద జరుగుతుంది అనే విషయము ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా నమ్ముతుంది. ప్రియులారా, మరి బైబిల్లో ఉందా అంటే ఉంది. బైబిల్లో 1000 ఏళ్ల పాలన అనే విషయం ఉంది. ఎక్కడ ఉంది అంటే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, మన దగ్గర ఉన్న బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 66వ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఈ 1000 ఏళ్ల పాలన గురించి రాయబడి ఉంది. ప్రియులారా, అయితే క్రైస్తవ ప్రపంచము ఏమి అర్థం చేసుకున్నది 1000 ఏళ్ల పాలన గురించి అని అంటే, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదికి లేదంటే ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. ఆయన వస్తానని చెప్పాడు గనక ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన నమ్మిన వారు అలాగే క్రీస్తు అందరూ కలిసి 1000 సంవత్సరములు ఈ భూమి మీద పరిపాలన జరిగిస్తారు అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు నమ్ముతున్నది. ప్రియులారా, యావత్ క్రైస్తవులు నమ్ముతున్నటువంటిది విషయం ఇది. మరి వీరికి ఆధారం ఏమిటి అని మనం ఆలోచిస్తే బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయమే పట్టుకొని వీళ్ళు అదే చెబుతున్నారు. 1000 ఏళ్ల పాలన మేము ఎదురు చూస్తున్నాము, మిలీనియం కింగ్డమ్ అని అంటారు. ప్రియులారా, 1000 ఏళ్ల పాలన కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఆ పాలనలో ఎలాంటి హాని ఉండదు, నీతి సమాధానమే అక్కడ ఉంటాయి. ఒక మంచి పాలన యేసుక్రీస్తుల వారు చేయబోతున్నారు, మనము కూడా చేయబోతున్నాము. మన శత్రువులు మనము మన పాదముల కింద అనగదొక్కుతాము అనే విషయాలు నమ్ముతూ ఉన్నారు. ప్రియులారా, ఇవన్నీ వాస్తవమే. వాళ్ళు చెప్పినవి క్రీస్తు పాలన మంచిది అనేది వాస్తవమే. అలాగే శత్రువులు మన పాదాల కింద అనగదొక్కడం అనేది కూడా వాస్తవమే. కానీ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలోనే క్లారిటీ లేదు క్రైస్తవానికి. ప్రియులారా, ఎందుకనంటే క్రైస్తవులు బైబిల్ ఎప్పుడు చదివినా అక్షరాన్ని అక్షరముగానే చూసి చదువుతారు. అక్షరాన్ని అక్షరముగానే అర్థం చేసుకుంటారే తప్ప ఆ అక్షరములో లేదంటే పదములో దాగి ఉన్నటువంటి పరమార్థాన్ని, దాని వెనుక ఉన్నటువంటి అర్థాన్ని చూడలేనిటువంటి సమాజం. ప్రియులారా, అర్థం చేసుకోలేదు గనకనే
అక్షరాన్ని చూస్తున్నారు గనుకనే బైబిల్లో రాయబడినటువంటి అనేక విషయాల్లో వీళ్ళు పొరబడుచున్నారు పిల్లరా. అలాంటిదే 1000 ఏళ్ల పాలనలో కూడా వీళ్ళు పొరబడిపోయారు. అనేక అంశాలు వీళ్ళు పొరబడిపోయి తప్పు బోధిస్తున్నారు ఈరోజు సమాజంలో. మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తును ఒక డిఫరెంట్గా ఈ సమాజానికి పరిచయం చేస్తున్నారు. దేవుడు బైబిల్లో చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసేది ఒకటి, మరొక విధంగా వీళ్ళకు తోచిన విధంగా పరిచయం చేస్తున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవులంటే అందరికీ పగ లేదంటే ద్వేషము, ఎందుకు ఈ రాళ్లతో కొట్టడము, ఎందుకు వీళ్ళని హింసిస్తున్నారంటే పిల్లరా క్రైస్తవులు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వలనే. దేవుడు చెప్పినట్టుగా మనం ఏమైనా జీవిస్తే క్రైస్తవుడు ప్రతి ఒక్కడు క్రైస్తవుని ప్రేమిస్తాడు. కానీ ఈరోజు క్రైస్తవుని వీళ్ళు ద్వేషిస్తున్నారంటే మన క్రియలు సరిగా లేవు గనక, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవించడం లేదు గనక, దేవుడు చూపిన మార్గంలో మనం నడవటం లేదు గనకనే. మిగతా క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టండి. మనమైనా సరే కొద్ది మంది వారమైనా దేవుని ప్రేమను నిజముగా రుచి చూచిన వారమిగా, దేవుని గురించి సరైన అవగాహన ఈ సమాజంలోనికి తీసుకురావాలి అనే ఆశతోటే ఈ మీటింగ్స్ అన్ని మేము తెలియజేస్తున్నాం పిల్లారా. ఎంతో కాలం నుంచి ఇక్కడ పరలోక రాజ్యం గురించి తెలియజేస్తున్నాం. ఆ పరలోక రాజ్యానికి సంబంధించిందే 1000 ఏళ్ల పాలన కూడా పిల్లారా. కాబట్టి వీటిలో దేవుని గూర్చినటువంటి అవగాహన లేదు, బైబిల్లో రాయబడినటువంటి మాటల మీద ఏమాత్రం అవగాహన లేదు. ఏదో వారికి తోచింది బోధిస్తున్నారు గనకనే అనేక తప్పిదాలు వాళ్ళు బోధిస్తున్నారు పిల్లారా. అందులో ఒకటే 1000 ఏళ్ల పాలన అనేది కూడా అందులో ఒక భాగం పిల్లారా. మరి పిల్లరా, బైబిల్ ఎప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా మనం చదివితే అర్థం కాదు. దేవుడు ఒక సిద్ధాంతం లేదంటే ఒక సూత్రం చెప్పాడు బైబిల్ చదివే విధానం కూడా. నువ్వు ఆ విధంగానే చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. చాలామంది ప్రకటన గ్రంథం అంటేనే భయపడిపోతారు. ప్రకటన గ్రంథం అది మనకు అర్థం కాదండి, చాలా కష్టము, మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటారు పిల్లరా. అది వాస్తవమే, చాలా కష్టమే. ఎవరికి కష్టం అంటే బైబిల్ మీద నిజంగా సరైన అవగాహన లేని వారికి, బైబిల్ మీద పట్టు లేని వారికి అది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథము ఎవరికైనా అర్థం కావాలంటే మొట్టమొదటిగా వారందరికీ బైబిల్లో రాయబడినటువంటి మిగిలిన 65 పుస్తకాల మీద పట్టు ఉండాలి పిల్లరా. మిగిలిన 65 పుస్తకాలలో ఏమి రాయబడిందో తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు ప్రకటన గ్రంథము నువ్వు అర్థం చేసుకోగలవు. ఎందుకంటే ప్రకటన గ్రంథము ఈ అన్ని పుస్తకాలతో కలగలిపి ఈ అన్ని పుస్తకాలతో పిల్లరా సంబంధం కలిగి ఉంటుంది. అనేక సంఘటనలు దీంతో ముడిపడి ఉంటాయి. అలాగే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఈ క్రైస్తవులు ఏం చెబుతారంటే ఇవి సంభవింపబోయే సంగతుల గురించి, లేదంటే ఫ్యూచర్ గురించి, భవిష్యత్తులో జరిగే సంగతుల గురించి తెలియజేయబడిన గ్రంథము అని చెబుతుంటారు పిల్లరా. అది కాదు పిల్లరా. ప్రకటన గ్రంథము ఫ్యూచర్లో జరిగే విషయాలు మాత్రమే చెప్పింది కాదు, జరిగిపోయిన సంగతులను చెప్పింది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని గూర్చి కూడా ప్రకటన గ్రంథం మాట్లాడింది. రాబోయే సంగతుల గురించి మాట్లాడింది. అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచరు ఈ 3 కాలాలలో జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయే సంగతులన్నిటి గురించి మాట్లాడింది ప్రకటన గ్రంథం పిల్లారా. కానీ వీళ్ళు ఏం చెబుతారంటే క్రైస్తవ బోధకులు ఇది కలగబోయే సంగతుల గురించి చెప్పబడినటువంటి గ్రంథం అని వీళ్ళు మిస్టేక్ చేశారు పిల్లారా. అందుకే బైబిల్ అర్థం కాదు వీళ్ళు. మరలా వీళ్ళు ఎలా నమ్ముతారంటే పిల్లారా, ఈ బైబిల్ ఎలా చదువుతారంటే ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. వీళ్ళకు ఎందుకు అర్థం కావటం లేదు బైబిల్లో రాయబడినటువంటి అనేక విషయాలు అంటే దేవుడు చెప్పాడు, పౌలు గారి ద్వారా ఒక విషయం చెప్పాడు. మనుషులు బైబిల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈరోజు క్రైస్తవులు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు, చెప్పిన వాస్తవాలు నమ్మకుండా అపార్థం చేసుకుని అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు అంటే దేవుడు చెబుతున్న మాటలు ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం మనం చూడగలిగితే 7వ వచనంలో ఒక విషయం తెలియజేస్తున్న పౌలు గారు, సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. సంగతులను బైబిల్లో రాయబడినటువంటి అనేకమైనటువంటి విషయాలు వీళ్ళు ఎలా చూస్తున్నారంటే పైపైనే చూస్తున్నారు. పైపైన అంటే మనకు ఎక్కడ ఆశీర్వాదం కనబడితే ఆ వచనం పట్టుకుంటాడు. ఎవరు ఆశీర్వదింపబడతారు, ఎందుకు ఆశీర్వదింపబడతారు, అసలు దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది, అవన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతాయంటే నువ్వు లోనికి తొంగి చూడాలా, పరిశోధన చేయాలా. బైబిల్ చెప్పింది అదే. నువ్వు పైపైన చూస్తే నీకు ఆశీర్వాదం ఒక్కటే కనపడుతుంది నీకు, ఎందుకంటే నీకు ఆశీర్వాదం అంటే ఇష్టం గనక. అందుకే దేవుడు అంటున్నాడు, వీరు సంగతులను పైపైనే చూస్తున్నారు. పైపైన చూస్తే నీకేం కనపడదు. నువ్వు పైపైన చూసుకుంటూ పోయినా అనుకో, బంగారం దొరుకుతుందా? దొరకదు.
నువ్వు తవ్వాలా, భూమి లోపల తవ్వాలా. తవ్వితే నీకు అప్పుడు కనపడుతుంది. బంగారమైనా, వెండి అయినా, లేదంటే ఇనుమైనా, వజ్రాలైనా, ఏవైనా సరే నువ్వు పరిశోధించాలి. నువ్వు పరిశోధించకుండా పైన చూసుకుంటా పోతే నీకేమీ దొరకదు. అలాగే దేవుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి మహాజ్ఞాన సంగతులు మనిషికి అర్థం కావాలంటే పైన చదవకూడదు, ధ్యానించమన్నాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు గారు ఏమన్నారంటే, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలి, ఆలోచించాలి. ప్రతి పదం వెనుకున్న అర్థం ఏంటి, దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటల్లోని పరమార్థం ఏమిటి అనేది నువ్వు ఆలోచించాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది. అలా కాకుండా పైన చదివితే నీకు అర్థం కాదు. 1000 ఏళ్ల పాలన గురించి కూడా వీళ్ళు పైననే చూశారు కనుకనే వీరు తప్పు చేశారు పిల్లారా. దేవుడు ఇంకో మాట చెప్పాడు, బైబిల్ని ఎలా చదవాలి. మనం బైబిల్ని ఎలా చదవాలి అనేది దేవుడు చెబుతున్నాడు. మీరు పైననే చదవకండినన్నా, పైన చదివితే మీకు అర్థం కాదు. మరి ఎలా చదవాలి తండ్రి అని అంటే 34 యెషయా గ్రంథము 16వ వచనము, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. పరిశీలించి చదువుకోవాలా. ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఇచ్చేసేయండి అని పుచ్చిపోయినా సరే వాటిని బ్యాగులు వేసుకుని ఇంటికి రాము పిల్లారా. ఏరుతాం, అక్కడ పరిశీలిస్తాము ఏది మంచిది ఏది పుచ్చిపోయినదేనని. మంచి వాటిని మనం తీసుకుని ఇంటికి వస్తాం పిల్లారా. అలానే దేవుని మాటలు కూడా పిల్లారా మనము పరిశోధించాలి, పరిశీలించాలి. పరిశీలించకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే దేవుని మాటలు సత్యం అనేది దూరముగాను లోతుగాను ఉన్నది. దూరంగా లోతుగా ఉన్నదాన్ని నువ్వు పైన చూస్తే నీకు అర్థం కావు. నువ్వు పరిశోధనాత్మకంగా చదివితే, దివారాత్రాలు నువ్వు ధ్యానిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవ బోధకులను చూడండి, బైబిల్ పట్టారు, 10th క్లాస్ ఫెయిల్, ఏ చదువు చదవరు, కానీ బైబిల్ బట్టి వచ్చేసి సమాజంలో నిలబడతారు. ఎక్కడ బైబిల్ నేర్చుకోరు. బైబిల్ నేర్చుకోకుండా ప్రజల దగ్గరికి వచ్చేసి నేను పాస్టర్ను, సంఘ కాపర్ని, నేను బిషప్ను, నేను ఫాదర్ను, ఇలా వేషాలు వేసుకుని మన మధ్య ప్రత్యక్షమవుతుంటారు పిల్లారా. మరి దేవుని మాటలు ఏమైనా నేర్చుకున్నారా వీరు అని అంటే అస్సలు నేర్చుకోలేదు పిల్లారా. నేర్చుకోలేదని కనుకనే ఈరోజు సమాజంలో అనేకమైనవి అబద్ధాలు ఈ క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేశారు. అనేకమైనవి అబద్ధాలు, కల్పితాలు ఈరోజు సమాజానికి తెలియజేశారు పిల్లారా. ఎందుకంటే వీడు మామూలుగా ఈ లోక సంబంధమైన చదువు చదవలేదు, చివరికి దేవుని జ్ఞానమన్నా నేర్చుకున్నాడా అంటే అది కూడా నేర్చుకోలేదు. నేర్చుకుంటే ఎలా? ఒక ఫాదర్ దగ్గర మేము ట్రైనింగ్ పొందాము. ఏ ట్రైనింగు? ప్రార్థన, కంటిన్యూస్ ప్రార్థన, లేదంటే కంటిన్యూస్ స్తుతులు. ఇలా స్తుతులు చేస్తే, ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఎలా అర్థమైతే చెప్పండి? మనం పరిశోధనాత్మకంగా చదివితేనే అప్పుడు మనకు అర్థమవుతుంది. నువ్వు అలా చదవకుండా బద్ధకస్తుడిగా ఉండి నేను ప్రార్థన చేసేసాను, నాకు దేవుడు బయలుపరిచాడు అని వస్తే నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఇంకా నిజాలు ఎప్పుడు చెప్తావు? చెప్పలేవు. అందుకే పిల్లారా, లోక జ్ఞానం కొంత నేర్చుకోవాలా. దేవుని మహాజ్ఞానం నీకు అర్థం కావాలంటే దేవుడు ఈ సృష్టిలో పెట్టినటువంటి ఈ సంగతులు కూడా నీకు అర్థం కావాలా. అప్పుడు దేవుని యొక్క మహాజ్ఞానం నీకు బాగా అర్థమవుతుంది పిల్లారా. కానీ ఈ మహానుభావులు, గొప్ప గొప్ప బోధకులుగా పిలువబడుతున్న వారు ఒక్కరు కూడా చదువుకోకుండా కేవలం పొట్ట కూటి కొరకు బైబిల్ పెట్టారు కనుకనే బైబిల్లో రాయబడిన అక్షరం ముక్క కూడా వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే తప్పులు బోధిస్తున్నారు, అన్ని తప్పులే. అందుకే వీరిని బట్టే దేవుని నామము దూషింపబడుతుంది అన్యజనుల మధ్య. అందరూ దేవుని ఎందుకు దూషిస్తున్నారు? కేవలం ఈ క్రైస్తవులు, అబద్ధ బోధకులు, నామకార్థ క్రైస్తవులు, వీళ్ళు పెడుతున్నటువంటి ఆచారాలు, వీళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టే పిల్లారా. మీరు నేను అలా ఉండకూడదు. మనము నిజమైన మార్గము, యేసుక్రీస్తుల వారు చూపిన మార్గమే ఈ సమాజానికి చూపాలి. ఆయన చెప్పిన మాటలే మనం చెప్పాలి. ఆయన చెప్పనేవి మనం చెప్పడం ఎందుకు? అబద్ధాలు చెప్పడం ఎందుకు? దేవుని దగ్గరికి నడిపించడం కొరకు అబద్ధాలు చెప్పి నడిపించాల్సిన పని లేదు. దేవునికి అంత అవసరత ఏమాత్రం అవసరం లేదు పిల్లారా. ఆయన మహాజ్ఞానం రాయించాడు. నువ్వు జ్ఞానం చెప్పు, విన్నాడా బ్రతుకుతాడు, వినకపోతే పోతాడు. అది దేవుడు చెప్పిన బోధ. బతిమలాడే బోధ కాదు, అడుక్కునే బోధ కాదు, అమ్మా తండ్రి అనే గడ్డం పట్టుకొని చెప్పే బోధ కాదు పిల్లారా. యేసుక్రీస్తు వారు అధికారంతో బోధించాడు. ఆ రోజు అధికారంతో, ఈలలాగా బెగ్గర్స్ లాగా బోధ చేయలేదు పిల్లారా. నిజంగా అలాంటి మహాజ్ఞానము బైబిల్లో ఉంది కనుకనే ఈరోజు ఆ మహాజ్ఞానం పట్టుకొని కొంతమందికి అనేది తెలియజేయాలి.
నిజంగా దేవుని ప్రేమను వీరికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ మేము చేస్తున్నాం పిల్లారా. వీళ్ళు పొరబడిపోయారు, పరిశోధనాత్మకంగా చదవలేదు గనుకనే వీళ్ళన్ని విషయాల్లో పొరబడిపోయారు పిల్లారా. ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పాలన గురించి ఎక్కడ రాయబడింది అనేది చూసి పరిశోధనాత్మకంగా మనం పైనే చూడకుండా పరిశోధనాత్మకంగా ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లారా. ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మనం చూడగలిగితే 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతా, ఒకసారి చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే అందరూ ఓపెన్ చేసి చూడండి. అంతటా సింహాసనములను చూచి తిని, ఈ ప్రకటన గ్రంథము ప్రియులారా యోహాను గారు రాశారు. పద్మాసు దీపంలో పరవాసిగా లేదంటే ఖైదీగా ఉండి యోహాను గారు యేసుక్రీస్తుల వారి యొక్క ప్రియ శిష్యుడు, యేసుక్రీస్తుల వారి గుండెల మీద ఆనుకుని ఉన్నటువంటి యోహాను గారు ఖడ్గంతో చంపబడినటువంటి యాకోబు యొక్క సహోదరుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి గ్రంథం పిల్లారా ప్రకటన గ్రంథము. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోమీలు ఆ రోజు ఆయనను పట్టుకొని ఒక ఖైదీలాగా బంధించి పద్మాసు అనే ద్వీపంలో ఆయనను పడేశారు పిల్లారా. ఆ పద్మాసు ద్వీపంలో పడేసినప్పుడు దేవుడు ఆయనకు దర్శన రూపంలో కలిగించి ఈ ప్రపంచం మీదికి రాబోతున్న సంగతులు, అలాగే జరుగుతున్న సంగతులు, అలాగే జరిగిపోయిన సంగతులు వీటన్నిటిని ఆయనకు తెలియజేశాడు పిల్లారా. అవే ఆయన రాశాడు, గ్రంథస్థం చేసి ఈరోజు మన చేతిలో పెట్టాడు పిల్లారా యోహాను గారు. ఆయనకు ఆ దర్శనంలో ఏం కనపడిందో ఇక్కడ చదువుతున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుంచి పిల్లారా. అంతటా సింహాసనములను చూచి తిని, దేవుడు చూపించాడు ఆయనకు ఒక సింహాసనములు చూచి తిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడిను. వారు విమర్శ చేస్తున్నారంట. ఆ సింహాసనముల మీద కూర్చున్న వారందరూ లోకానికి విమర్శ చేస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు. మరొక సందర్భం చదువుతున్నాడు. మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనిన వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. మరొక సందర్భం చదువుతున్నాడు ఏంటంటే, నేను యేసు క్రీస్తుల వారి కొరకు ఎవరైతే ప్రాణం పెట్టారో వారి యొక్క ఆత్మను నేను చూశాను అని యోహాను గారు చెబుతున్నారు పిల్లరా. మరలా అయిపోలేదాగా కంటిన్యూ చేస్తున్నాడు. అదే వచనంలో చూస్తే, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని అంటున్నారు పిల్లరా. ఇక్కడ చూస్తే పిల్లరా ఈ వచనము 2 సందర్భాలను కలగలిపి చెప్పేశాడు యోహాను గారు. ఆయన చూసింది రాసేసాడు అంతే. ఎందుకు అంటే పిల్లరా, బైబిల్ ఎప్పుడు ఒక కథల పుస్తకం లాగా, ఒక ప్రారంభంలో అనగనగా ఒక రాజు అని మొదలుపెట్టి రాజు చివరిలో మరణించాడు అని అలా కథల పుస్తకం లాగా ముగిగేది పిల్లారా. బైబిల్ ఎలా ఉందంటే ఒక పజిల్ టైప్లో ఉంది పిల్లారా. మనము కథల్లాగా చదివితే బైబిల్ మనకు అర్థం కాదు. ఇక్కడ 2 విషయాలు చదువుతున్నాడు. ఒకటి, క్రీస్తు నిమిత్తము ప్రాణం పెట్టిన వారిని వారి ఆత్మను చూసినానంటుండు. అంటే మరణించిన తర్వాత జరిగిన సంఘటనను చూసి చెబుతున్నాడు. అలాగే వారు బ్రతికి ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు అనే విషయము తెలియజేస్తున్నారు. అయితే ముందు చెప్పాల్సిన విషయము తర్వాత చెప్పబడినటువంటి విషయము ముందు చెప్పినట్టుగా కనపడుతుంటది పిల్లారా. బైబిల్లో ఇలాంటి సందర్భాలు మనం చూస్తాము. ఒకసారి చూడండి, బైబిల్ ఇంకో సందర్భం ఇలాంటిదే చూపిస్తా, మరలా ఇక్కడికి వద్దాం పిల్లారా. ఇలాంటి సందర్భమే అంటే ముందు చెప్పాల్సింది తర్వాత చెప్పినట్టు, తర్వాత చెప్పాల్సింది ముందు చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనం పిల్లారా. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు అన్నట్టు పిల్లారా. అంటే ఎవరైతే మరణిస్తారో వారిని గూర్చి ఇంకా మీరు ఏడవలసిన పని లేదు, వారిని గూర్చి అంగలార్చవద్దు. తర్వాత ఇంకా ఇమీడియట్ గా ఇంకో విషయం చదువుతుండు. వెళ్ళిపోతున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వెళ్ళిపోతున్నారు కొంతమంది, అంటే భూమి మీద బ్రతికున్నారు, వారు కూడా ఒకరోజు వెళ్ళిపోతారు. బ్రతికున్నవారు, ఈరోజు మనము కూడా ఒకరోజు భూమిని విడిచిపెట్టిపోవాలి. అంటే ఈ భూమి మీద బ్రతికున్న వారి కోసం వారి కొరకు ఏడవండి, చనిపోయిన వారి కొరకు నువ్వు ఏడవలసిన పని లేదు అని చెబుతూ మరలా కంటిన్యూస్గా ఏం చదువుతున్నాడంటే, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు అని చెబుతున్నాడు. ఎవరు? భూమి మీద బ్రతికున్న వారి గురించి చెప్పటం లేదు. మొదట చెప్పినటువంటి చనిపోయిన వాని గురించి చెబుతున్నాడు. చనిపోయిన వాడిని గురించి ఏడవద్దు, ఎందుకంటే వాడిక తన జన్మభూమిని చూడడు,
వాడిక తిరిగి రాడు అని అంటుండు పిల్లరా. అంటే ఇక్కడ కంటిన్యూస్గా చెప్పకుండా మధ్యలో ఇంకోటి యాడ్ చేశాడు. ఇంకోటి ఏంటంటే చనిపోబోతున్నటువంటి వారి గురించి చెప్పాడు పిల్లరా. బైబిల్లో ఇలాంటివి చూస్తాం పిల్లరా, ఇలాంటి సందర్భాలు చూస్తాం. అలాగని మనము ఇలా యాజ్ ఇట్ ఈజ్గా చదువుకుంటూ పోతే, కథలాగా చదువుకుంటూ పోతే నీకు అర్థం కాదు. చాలా మంది ఏమంటారంటే నాకు సామెతల గ్రంథం అంటే ఇష్టము అని అంటారు, నాకు కీర్తన గ్రంథం అంటే ఇష్టము, నాకు రాజుల చరిత్ర అంటే ఇష్టము అని చెబుతుంటారు పిల్లరా. నిజంగా బైబిల్లో 66 పుస్తకాలు దేవుడే రాయించినా వీరికి మాత్రం కొన్ని పర్టికులర్ బుక్స్ మాత్రమే ఇష్టము. అందుకే బైబిల్ వీళ్ళకి అర్థం కాదు. ఒక కథల పుస్తకంలాగా చదువుతారు కనుకనే బైబిల్ అర్థం కాదు పిల్లరా. కథల పుస్తకం లాగా చదవకూడదు. ఎందుకంటే బైబిల్ సీక్వెన్స్ అలా ఉండదు. బైబిల్ ఫజిల్ టైపు, అక్కడ కొంచెము ఇక్కడ కొంచెము దాగి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఆ సంఘటన కూర్చున్నటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటే వాటన్నిటిని కలగలిపి పరిశోధనాత్మకంగా వాటన్నిటిని ఒక చోట చేర్చి దానిలోని భావాన్ని మనం తీసుకోవాలి. అదే యెషయా గారి ద్వారా ఒక విషయం చెబుతాడు. చూడండి పిల్లరా, బైబిల్ మనం ఎలా చదవాలి, లేదంటే దేవుని మాటలు మనకు ఎలా వస్తాయంటే 28వ అధ్యాయం మనం చూడగలిగితే యెషయా గ్రంథము 13వ వచనము చివరి భాగం నేను చదువుతున్నా చూడండి. చివరి భాగము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే కొంత ఇచ్చట, కొంత ఒక పుస్తకంలో, కొంత మరొక పుస్తకంలో నీకు దొరుకుతుంది దేవుని మాటలు. ఏ సందర్భం గురించి అయినా సరే నీకు అంతా ఒకసారి దొరకదు. కథల పుస్తకం అయితే ఎలా ఉంటుంది, ఆ స్టోరీ స్టార్టింగ్ నుంచి నువ్వు ఎలా ప్రారంభించావో, తన జీవిత చరిత్ర, ఒక రాజు చరిత్ర కానీ లేదంటే ఒక కవి చరిత్ర కానీ ఎలా ప్రారంభించి తన మరణంతో ముగించేస్తుంది. అంటే ఒక సీక్వెన్స్గా రాసుకుంటారు. కానీ బైబిల్ అలా లేదు పిల్లరా, ఒక పజిల్ లాగా ఉంది. అందుకే నువ్వు 66 పుస్తకాలు చదవాలి. ఏ సందర్భాన్ని గురించి అయినా సరే, నువ్వు ఏ విషయం నీ సమాజానికి చెప్పాలనుకున్నా నువ్వు 66 పుస్తకాల మీద అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి. అందుకే యెహోవా గ్రంథమును నువ్వు పరిశోధించి చదువుకోమని చెప్పాడు దేవుడు. పరిశోధన చేసి చదవాలా. ఊరికి పై పైన చదివితే నీకు అర్థం కాదు. ఈరోజు బోధకులు చేస్తున్న బోధలన్నీ పై పైన చూసి చెప్పే బోధలే. అందుకే అన్ని తప్పులే. దేవుడు చెప్పిన మాటకి ఏ మాత్రము సరిపోవు పిల్లారా. ఇప్పుడు ప్రకటన గ్రంథకు రండి. దేవుడు ఇక్కడ 2 సందర్భాలు తెలియజేస్తుండు. ఒకటి ఏంటంటే పిల్లారా, యేసు క్రీస్తుల వారి కొరకు ప్రాణం పెట్టిన వారి ఆత్మను చూశాడు. అది మరణించిన తర్వాత జరిగే సంఘటన. అలాగే ఇమీడియట్ గా మరలా ఏమందుకున్నాడంటే, భూమి మీద వారు బ్రతికున్నప్పుడు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు అని చెబుతుండు పిల్లారా. కాబట్టి మరణించిన వారి ఆత్మను నేను చూశానన్నప్పుడు వీళ్ళు మరణించిన తర్వాత రాజ్యం చేస్తారని కాదు దాని అర్థము. తర్వాత రాయించాడు గనక దాని అర్థం అది కాదు పిల్లారా. నువ్వు అర్థం చేసుకోవాలి, భావంలోకి వెళ్ళాలి. అందుకే అక్కడ చాలా క్లియర్గా రాయించాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మనం చూడగలిగితే పిల్లారా, 4వ వచనం మరలా ఒకసారి చదువుతాను. 4వ వచనము, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఇది ఒక సందర్భం. తర్వాత మరలా ఇమీడియట్ గా 7వ విషయం చదువుతుండు, మరియు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని వేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని అంటుండు పిల్లరా. అంటే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన వారి సంగతి మరలా చదువుతున్నాడు. వారి ఆత్మను నేను చూశాను అంటుండు. మరలా ఇమ్మీడియట్ గా ఇంకో సందర్భం ఎత్తుకున్నాడు. ఏంటంటే వారు బ్రతికిన వారై, ఎవరైతే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టారో వారు బ్రతికిన వారే. అంటే మరణించిన తర్వాత బ్రతికిన వారు కాదు. అంటే భూమిని విడిచిపెట్టిన తర్వాత మరలా తిరిగి లేస్తారు కదా, ఆ సందర్భం గురించి చెప్పడం లేదు. వారు భూమి మీద ఉన్నప్పుడే వారు బ్రతికిన వారై అని అంటుండు. బ్రతికిన వారై ఎందుకు అంటున్నాడో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది కూడా మీకు తెలియజేస్తా. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. వారు బ్రతికిన వారై బ్రతికి ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేశారు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఇక్కడ చదువుతున్న పిల్లరా, ఇది మొదటి పునరుద్ధానము. ఎలా బ్రతికారు వాళ్ళు అనంటే, మొదటి పునరుద్ధానము వలన వారు బ్రతికారు, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన చేశారు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుని పిల్లరా. మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారు, అందుకే కింద ఇంకో మాట చదువుతుండు, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఎవరు చేస్తారు? మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు.
మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారే క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు 1000 సంవత్సరాలు అంటుండు పిల్లారా. ఇక్కడ ఒక్కొక్కటిగా మీకు వివరిస్తా. బైబిల్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంతా ఒక చోట ఉండదు పిల్లారా. ప్రతి పుస్తకం మనం చదవాలా, అప్పుడే నీకు అర్థమవుతుంది. అందుకే నువ్వు బైబిల్ స్టడీ నేర్చుకోవాలా. నేర్చుకోకుండా నేను బైబిల్ పడితే అన్ని తప్పులు చదువుతాం. అలాగే బైబిల్లో పిల్లరా అనేక అంశాలు రూపకాలంకారంలో చెప్పబడ్డవి. రూపకాలంకారం అంటే ఒక విషయం గురించి దాని తీవ్రతను తెలియజేసే విధంగా పిల్లరా మనము అలంకార రూపంలో చదువుకున్న వారికి తెలుసు. ఫిగరేటివ్ స్పీచెస్ అంటారు. అంటే ఉదాహరణకు ఎలా ఉంటాయంటే అవి, ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అని అంటారు. ఒక స్త్రీ యొక్క ముఖాన్ని పోలుస్తూ ఒక చంద్రబింబముతో అంటే చంద్రునితో పోలుస్తుంటారు. చంద్రుడు ఏ విధంగా అయితే వెలిగిపోతున్నాడో అలాగే ఒక స్త్రీ ఆనందంగా లేదంటే హ్యాపీగా ఉన్న ఆ మూమెంట్స్ని చూసి, లేదంటే అందంగా ఉన్నటువంటి ఆమె ముఖాన్ని చూసి ఆమె ముఖము చంద్రబింబము వల్లే ఉన్నది అని తెలియజేస్తుంటారు పిల్లరా. అలాగని ఆమె ముఖము చంద్రుడని కాదు దాని అర్థము. అంటే చంద్రుడు ఏ విధంగా అయితే వెలిగిస్తూ వెలిగిపోతున్నాడో ఈమె ముఖంలో కూడా నేను వెలుగును చూశాను, ఈమె ముఖంలో కూడా నేను ఆనందాన్ని చూశాను, అందాన్ని చూశాను అని ఒక కవి చెప్పే భావన పిల్లరా. దాన్నే రూపకలంకారము అని అంటారు. ఆమె ముఖము చంద్రబింబములే ఉంది, చంద్రుడు కాదు ఆమె ముఖము. అంటే చంద్రునితో పోలుస్తున్నాడు పిల్లారా. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి పిల్లారా. అలాగే బైబిల్లో రాయబడినటువంటి సంఘటనలు మీకు తెలియజేస్తా. యేసుక్రీస్తుల వారి గురించి చెబుతూ ఆయనే చెబుతాడు, నేను గొర్రెలకు మంచి కాపరి అని అన్నాడు. యేసుక్రీస్తుల వారు గొర్రెలకు నేను మంచి కాపరి అన్నాడు. మన వాళ్ళకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తుల వారి సంకన ఒక గొర్రె పిల్ల పెట్టేసి చుట్టూ గొర్రెలను పెట్టేసి ఆయన చేతికి ఒక కర్ర పట్టించేసి గొర్రెల కాపరిగా చేసేసాడు. అంటే క్రైస్తవ బోధకులకు అర్థమైంది అది. ఆయన నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు కదా. అలాగని ఈ మన ప్రకృతిలో లేదంటే మనం పెంచుకున్నటువంటి ఈ గొర్రెలను చూపించి ఈ వాటికి ఈయన కాపరి అన్నట్టుగా వీళ్ళు ఫోటోలు దించారు పిల్లారా. క్రైస్తవులే. నిజంగా యేసుక్రీస్తుల వారి భావం అది కాదు పిల్లారా. ఒక గొర్రెలాగా అమాయకమైనటువంటి ఈ మానవ సమాజానికి నేను కాపరిని, నేను మిమ్మల్ని కాచేవారిని, మిమ్మల్ని పోషించేవారిని అని తెలియజేసే సందర్భంగా ఆయన చెప్పాడు పిల్లారా. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. అలాగని మనం కాస్తున్నటువంటి ఈ గొర్రెల కాపరి కాదు. ఈ క్రైస్తవులకు అదే అర్థమైంది కనుకనే ఫొటోస్ చూడడానికి మీరే చూసి ఉంటారు. క్యాలెండర్స్లో కానీ బయట ఎక్కడైనా చూపిస్తే నేను గొర్రెలకు మంచి కాపరి అని హెడ్డింగ్ పెట్టేసి ఆయన ముందు గొర్రెలు పెట్టేసి ఆయన సంఖలో ఒక గొర్రె పెడతారు పిల్లరా. అది తప్పు. భావంలోకి వెళ్ళాలి. అదే ఎప్పుడైనా సరే మనము భావం తీసుకోవాలి. బైబిల్లో చాలా సంఘటనలు ఇలానే రాయబడినాయి, అలంకార రూపంలో చెప్పబడినాయి. అలాగే మరొక సందర్భం తెలియజేస్తా. యేసుక్రీస్తుల వారి గురించి ఏం చెప్పబడింది? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడింది. అలాగని యేసుక్రీస్తుల వారు గొర్రె పిల్లనా? కాదు పిల్లరా. యేసుక్రీస్తుల వారు నువ్వు చూస్తున్నటువంటి గొర్రె పిల్ల కాదు. మరి ఎందుకు చెప్పబడింది అంటే పాత నిబంధన కాలంలో మనుషులు పాపాలు చేసినప్పుడు దేవుని దగ్గర వారి పాప క్షమాపణ నిమిత్తము ఈ గొర్రె పిల్లను వధించేవారు పిల్లరా. ఆ రోజు మానవాళి పాపాలు క్షమించడం కొరకు ఇశ్రాయేలు జనాంగము గొర్రె పిల్లను వధించేవారు. యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుకనే అందుకే ఆయన గూర్చి యోహాను గారు బాప్తీసమిచ్చే యోహాను గారు పలుకుతూ ఈయన దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు పిల్లారా. ఇలాంటి సందర్భాలు అనేక ఉన్నాయి. మీకు అర్థం చేయించడం కొరకు కొన్ని చెబుతున్నా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే 1000 ఏళ్ల పాలన అనేసరికి వీళ్ళు 1000 ఏళ్ళు అని ఫిక్స్ అయిపోయారు. అంటే 1000 సంవత్సరాలు మాత్రమే పరిపాలన జరిగిస్తాడు యేసుక్రీస్తుల వారు, అలాగే ఆయనతో ఉన్నవారు పరిపాలన జరిగిస్తారని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు పిల్లరా. అది రాంగ్ కాన్సెప్ట్. 1000 సంవత్సరములు ఎందుకు చెప్పాడంటే బైబిల్లో నెంబర్స్ అయినా ఎక్కడైనా సరే ఇలాంటి సందర్భాలు పిల్లరా మనకు అర్థం చేయించడం కొరకు తెలియజేశాడే తప్ప ఎగ్జాక్ట్గా అది అని కాదు. 1000 సంవత్సరాలు అని ఎందుకనంటే దీర్ఘకాలాన్ని తెలియజేసేది పిల్లరా. 1000 సంవత్సరాలు దీర్ఘకాలం, ఎక్కువ కాలము పరిపాలన జరిగిస్తాడు అనే దాని ఉద్దేశము. అంతేగాని కరెక్ట్గా 1000 సంవత్సరాలనే ఉద్దేశం కాదు. మనము పిల్లలను ఆశీర్వదిస్తుంటాం. చిరంజీవి అగునుగాక అని మనం ఆశీర్వదిస్తుంటాం పిల్లల్ని. చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడు, మరణం లేకుండా జీవించేవాడిని చిరంజీవి అని అంటాం. అంటే ఆ పిల్లవాడు మరణం లేకుండా జీవిస్తాడా? చిరకాలం జీవిస్తాడా? జీవించడు.
భూమి మీద మనిషి యొక్క సగటు జీవితము 60-70 సంవత్సరాలు. 60-70 సంవత్సరాలు బ్రతికినా మనము పెద్దలు పిల్లల్ని ఆశీర్వదిస్తూ చిరంజీవి అగునుగాక అని ఆశీర్వదిస్తారు పిల్లారా. అంటే వారి ఉద్దేశం ఏంది? ఎక్కువ కాలము ఆరోగ్యంతో నువ్వు జీవించాలి అని ఆశీర్వదిస్తారు. ఎక్కువ కాలాన్ని నువ్వు జీవించాలని తెలియజేసే సందర్భంగానే వాళ్ళు చిరంజీవి అగునుగాక అంటారు. కొంతమంది నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిండు 100 నువ్వు బ్రతకాలని అని చెబుతుంటారు పిల్లరా. అంటే నిండు 100 బ్రతుకుతాడా? 100 బ్రతకకపోయినా సరే నువ్వు ఎక్కువ కాలం, నీ ఆయుష్ కాలం అంతా నువ్వు బ్రతకాలి అనే ఆ ఉద్దేశంతో పెద్దలు దీవిస్తుంటారు పిల్లరా. పిల్లరా, దేవుడు మనిషికి అర్థమయ్యే భాషలోనే ఈ బైబిల్ రాయించాడు. కానీ మనవారు అక్షరంగా తీసుకుంటున్నారు కనుకనే పొరబడిపోతున్నారు అనేక సందర్భాల్లో. అక్షరంగా తీసుకోవద్దు. ఎప్పుడు బైబిల్లో రాయబడిన మాటలు అక్షరంగా ఎప్పుడు మీకు అర్థం కాదు. దాని భావాన్ని మీరు ఆలోచించినప్పుడే మనకు అర్థమవుతుంది. 1000 ఏళ్ళు అంటే ప్రియులరా 1000 సంవత్సరాలని కాదు, ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది. అది ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది తప్ప 1000 ఏళ్ళని కాదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఒకటి 1000 ఏళ్ళ పరిపాలన అంటే ప్రియులరా 1000 సంవత్సరాలు కాదు, అది ఎక్కువ కాలాన్ని సూచిస్తుంది అని. మరి రాజ్యం ఉందా? రాజ్య పరిపాలన జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? ఎవరు రాజులు? ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను పిల్లారా. మీరు ఎప్పుడు బైబిల్ చదివినా కానీ ఇలానే ఆలోచించండి. భావంలోకి వెళ్ళండి, అక్షరం లేక చూడకండి. అక్షరం లేక చూడకండి, భావమే చూడండి. భావమే చూస్తే అప్పుడు దేవుని మనసు మీకు అర్థమవుతుంది. దేవుడు చెప్పాలనుకున్న విషయాలు మీకు అర్థమవుతాయి. కనుక 1000 ఏళ్ళు అంటే 1000 సంవత్సరాలని ఎగ్జాక్ట్గా కాదు, ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది పిల్లరా, ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది. మరి రాజ్య పరిపాలన చేస్తున్నారా? మరి రాజ్యం వచ్చిందా అని మనం ఆలోచిస్తే పిల్లరా, మనం అడుగుదాం. మనము ప్రశ్నిస్తే, దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు చెబుతాడు. ఒకనాడు యూదులు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించారు. ఈరోజు మనం ప్రశ్నించినట్టే ఆ రోజు యేసుక్రీస్తుల వారి కాలంలో కూడా యూదులు వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అన్నారు పిల్లరా. అంటే దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా అనేది చూడాలి కదా. రాజ్య పరిపాలన చేస్తారు అని దేవుడు చెప్పినప్పుడు మరి రాజ్యం ఉంటేనే కదా పరిపాలన చేసేది. రాజ్యం లేకపోతే పరిపాలన ఎలా చేస్తారు? రాజ్యం ఉండాలి కదా. మరి ఆ రాజ్యం వచ్చిందా రాలేదా అనే విషయము కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇంతకుముందు పరలోక రాజ్యం గురించి చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ వివరించాను. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వారి కొరకు అర్థం కావాలంటే వారు చూడాలి ఈ మాటలు. రాజ్యం వచ్చిందా రాలేదా అని అంటే ప్రియులారా, ఆ రోజు యూదులు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తుల వారు ఏం సమాధానం చెప్పారు ఒకసారి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం మనం చూడగలిగితే 20-21 వచనాలు నేను చదువుతున్నా చూడండి. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ప్రత్యక్షంగా రాదు. ఎందుకు రాదంటే దేవుని రాజ్యము ఆల్రెడీ మీ మధ్యనే ఉన్నది అంటుండు. అంటే దేవుని రాజ్యం వచ్చిందా? వచ్చిందనే చెబుతుండే యేసుక్రీస్తుల వారు. దేవుని రాజ్యము మీరు అనుకున్నట్టుగా రాజ్యము ఈ లోకరాజ్యాలను చూసి ఈ లోకరాజ్యాలు ఎలా వస్తాయో అలా వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. అలా రాదు, ప్రత్యక్షంగా రాదు, యుద్ధాలు చేసి రాదు. ఈ భూ సంబంధంగా ఈ లోక సంబంధమైన యుద్ధాల గురించి నేను మాట్లాడుతున్నారా. ఒకరినొకరు చంపుకొని లేదంటే అధికారం కోసం ఒకరినొకరు చంపుకొని అధికారం ఎక్కేటువంటి అలాంటి రాజ్యం కాదు ఇది. ఈ రాజ్యము డిఫరెంట్, అది మీ మధ్యనే ఉన్నది అని అంటుండే యేసుక్రీస్తుల వారు. నేనేమో అబద్ధం చెప్పటం లేదు. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరే చూడండి. నా బైబిల్లో ఏముందో మీ దగ్గర అదే ఉంది కదా. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే చెప్పండి మీరేమన్నా. నేను చెప్పిన మాట ప్రకారం కాకుండా డిఫరెంట్గా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తాది అని అడిగినటువంటి యూదులకు యేసుక్రీస్తులో చెప్తున్న సమాధానము, ఎప్పుడు వస్తాదని మీరు ఎదురు చూడకండి బాబు, వచ్చింది, ఆల్రెడీ మీ మధ్యనే ఉన్నదని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు. మరొక మాట చూపిస్తా, మరొక మాట చూద్దాం. ఆయన రాజ్యం గురించి పిల్లారా ఆధారాలు ఇవన్నీ చాలా ఉన్నవి. కొన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేయాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చూడగలిగితే 28వ వచనంలో యేసుక్రీస్తుల వారు ఒక విషయం తెలియజేస్తున్నారు. రాజ్యం గురించే, దేవుని రాజ్యం గురించే చెబుతుండే పిల్లారా. ఒకసారి చూడండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను ఎల్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను ఎల్లగొట్టిన యెడల, మొదటి రాకడలో యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాటలు, నేను దేవుని ఆత్మ వలన దెయ్యాన్ని ఎల్లగొడుతున్నాను. నేను ఎల్లగొడుతున్నానంటే దేవుని రాజ్యము నిశ్చయముగా వచ్చి ఉన్నది, మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం వచ్చిందా? వచ్చింది. మరి యేసుక్రీస్తుల వారు దెయ్యాన్ని ఎల్లగొట్టాడా?
ఎల్లగొట్టాడు ప్రియులారా. అదే మత్తయి సువార్తను మనం చూడగలిగితే, మత్తయి సువార్త ప్రియులారా 8వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనంలో ఆయన యేసుక్రీస్తుల వారు దెయ్యాలను ఎల్లగొట్టాడా లేదనేది మీకు అర్థమైపోతుంది. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను ఎల్లగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. దెయ్యాలను ఎల్లగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. అంటే దెయ్యాలను ఎల్లగొట్టినప్పుడే దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చింది అని అంటే, మరి యేసుక్రీస్తుల వారి మొదటి రాకడలో రాజ్యం వచ్చిందా రాలేదా? వచ్చింది పిల్లరా, దేవుని మాటలను బట్టే. ఇదేం సొంత కవిత్వంతో రాయించిన మాటలు కాదు, బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాటలే మీకు చూపించి చెబుతున్నాం. మరి మన క్రైస్తవులు ఎందుకు దేవుని రాజ్యం ఇంకా రాలేదు, యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో అప్పుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని వీళ్ళు చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటి? ప్రియులారా, వీరికి బైబిల్ బొత్తిగా అర్థం కాలేదు. బైబిల్లో సబ్జెక్టే లేదు ప్రియులారా, అందుకే ఈ అబద్ధాలు చెబుతున్నారు. బైబిల్ ఎంత క్లియర్, వీళ్ళు చదువుతున్నారా లేదా? వీళ్ళు ఇవి చదవరు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక, ఇవి చదువుతారు కనుకనే, పైన ఈ మాటలు చదువుతారు కనుకనే ఇక్కడ రాయబడిన దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులు వీళ్ళకి అర్థం కావు ప్రియులారా, అర్థం కావు. మనం అలా ఉండకూడదు, ప్రతిదీ చదవాలా, ప్రతి మాట వెనుకున్న అర్థం మనం నేర్చుకోవాలా. అప్పుడు దేవుని గూర్చినటువంటి మహాజ్ఞాన సంగతులు మనకు తెలుస్తాయి. ఎంత క్లియర్గా ఉంది బైబిల్. నేను దేవుని ఆత్మ వలన దయ్యాలను ఎల్లగొడితే దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చినది అని యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు వాస్తవమా, లేదంటే ఈ రోజు అబద్ధ బోధకులు చెబుతున్నటువంటి యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేది ఈ మాటలు నిజమా? మీరే ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు ఎప్పుడైనా చెప్పారా నేను 2వ రాకడలో వస్తున్నాను, రాజ్యాన్ని స్థాపించబోతున్నానని ఒక్క రెఫరెన్స్ బైబిల్లో చూపించగలరా? ఈ దొంగ బోధకులందరూ, ఈ అబద్ధికులందరూ ఎవరైనా చూపించగలరా? ఒక్కటి చూపించలేరు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్? ఎక్కడి నుంచి చెబుతున్న ఈ అబద్ధ మాటలు? ఎవరిని మోసం చేయాలని, ఎవరిని వంచాలని చెబుతున్న ఈ మాటలు? నీకు బైబిల్ రాకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ప్రజల మధ్యకు వచ్చి అబద్ధాలు చెప్పి వారిని మోసం చేయకూడదు, దేవునికి దూరంగా చేయకూడదు. దేవుని ప్రజలను దేవుని దగ్గరికి నడిపించే వారిగా మన బోధలు ఉండాలి, కానీ దేవునికి దూరం చేసే మాటలు నువ్వు చెప్పి నీ పొట్ట నింపుకోవడం కోసం ఈ అబద్ధాలు చెప్పి, కల్పితాలు చెప్పి మోసం చేయకూడదు ప్రజలను. పిల్లారా, యేసుక్రీస్తుల వారు ఎప్పుడు అలా చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఒకటే, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యాలను ఎల్లగొడుతున్నానా, అయితే రాజ్యం మీ దగ్గరికి వచ్చేసింది. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం మీ దగ్గరకు వచ్చేసింది. మరి యేసుక్రీస్తుల వారు దెయ్యాన్ని ఎల్లగొట్టాడంటే ఎల్లగొట్టాడు. ఆయన భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము దెయ్యాలను ఎల్లగొట్టాడు. అనేక మందిని దెయ్యముల చేత పీడింపబడుతున్న వారందరినీ నిజంగా స్వస్థపరిచాడు పిల్లారా. అసలు ఇంకో సంగతి చెప్పమంటారా? ఆయన బోధ ప్రారంభించిన వెంటనే ఆయన పలికిన మాటలేందో తెలుసునా? ఈ రాజ్యం గురించే. తన 30వ ఏట బాప్తీసం పొంది వెంటనే ఆయన బయలుదేరి బోధిస్తూ ఏం పలికాడో తెలుసునా? ఏం పలికాడో ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ఎన్ని ఆధారాలు, దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా అనే ఆధారాలు మీకు చూపిస్తున్నా. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన మొదటి రాకడలోనే ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన బోధ ప్రారంభంలోనే మొదలుపెట్టాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీ దగ్గరికి వచ్చినది అని. మరి వీళ్ళేంటి దేవుని రాజ్యం ఇంకా రాబోతున్నదని వీళ్ళు చెబుతున్నారు? ప్రియులారా, అందుకే మనుషుల్ని నమ్మకూడదు. మనిషి మాయగాడు, మోసగాడు, మోసం చేస్తాడు. వాడి స్వార్థం కొరకు ఎవరినైనా మోసం చేస్తాడు. అందుకే దేవుని నమ్మాలి. ప్రతి ఒక్కరిని దేవుని మాటను నమ్మాలి. దేవుడు అందుకే బైబిల్ ముద్రించింది, అన్ని భాషలలో ముద్రించింది. ఎందుకో తెలుసునా? ఈ మాయగాళ్ళు వస్తారు, వారి చేతుల్లో మీరు మోసపోకుండా ఉండాలంటే మీ చేతుల్లో ఈ ఆయుధం ఉండాలా, బైబిల్ ఉండాలా. ఆ బైబిల్ ఉంటే మీరు నేర్చుకుంటే అప్పుడు వీడు చెప్పే అబద్ధాలు మీరు నమ్మరు. లేదు అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, అంతా కరెక్టే అని చెవులు తల ఊపావనుకో, వాడు గుంటలో పడతాడు, నిన్ను కూడా తీసుకెళ్లి గుంటలో పడేస్తాడు. అప్పుడు నోరు ఖర్చుకున్న ఉపయోగం ఏం లేదు. ప్రియులారా, అందుకే దేవుడు మన చేతిలో ఈ బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ మేము బోధించేది కూడా అందుకే. అబద్ధాల్లో మీరు పడిపోకూడదు, సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తుల వారు బోధ ప్రారంభించడమే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రారంభించాడు. పిల్లరా, నిజంగా
దేవుని రాజ్యం వచ్చినా కానీ ఈ అందులైనటువంటి వీరందరికీ అర్థం కావటం లేదు దేవుని రాజ్యం గురించి. యేసుక్రీస్తుల వారిని యూదులు పిలాతుకు అప్పచెప్తారు, ఎందుకంటే చంపేయమని, శిలువ వేసి చంపేయమని చెబుతారు పిల్లారా. అప్పుడు పిలాతు తెలుసుకుంటాడు, ఈయన రాజు రాజు అని చెప్పబడుతున్నాడు కనుక యేసుక్రీస్తుల వారిని డైరెక్ట్గా అడిగేస్తాడు పిలాతు, ఏమి నువ్వు రాజువా, నువ్వు యూదుల రాజువా అని అడుగుతాడు పిల్లారా. అప్పుడు యేసుక్రీస్తుల వారు, నేను రాజుగా రాలేదు, నేను రక్షకునిగానే వచ్చాను, మానవాన్ని రక్షించడానికి వచ్చాను, రాజుగా రాలేదు, రెండో రాకడలో రాజుగా వస్తాను అని చెప్పాడా? వీరు చెబుతున్నట్టుగా, లేదంటే వీరు పాటలు పాడుతున్నట్టుగా యేసు రాజుగా వచ్చుతున్నాడని పాటలు పాడుతున్నట్టుగా యేసుక్రీస్తుల వారు అలా చెప్పాడా, నేను రాబోతున్నాను రాజుగా అని? లేదు ప్రియులారా, ఏం చెప్పాడు ఒకసారి చూడండి, అద్భుతమైన మాట. యోహాను సువార్త. ఇవన్నీ చదవరా ఇల్లు? బైబిల్ పట్టుకొని తిరుగుతారు కదా సంకలో సంచేసి, మరి చదవరా? చదవకుండా అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఒకసారి చూడండి పిల్లారా, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం పిల్లారా. ఆ రోజు రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు గారు డైరెక్ట్గా యేసుక్రీస్తుల వారిని అడుగుతారు, నువ్వు రాజువా అని అడుగుతారు పిల్లారా. అప్పుడు యేసుక్రీస్తుల వారి సమాధానం ఏం చెప్పాడో చూడండి, 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టే నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే అని చెప్పాడు పిల్లారా. మరి మన వాళ్ళేంది, యేసు రాజుగా వచ్చుతున్నాడని పాటలు పాడుతున్నారు పిల్లారా. ఆ పాటకు లీనమైపోతారు జనాలు. యేసు రాజుగా వచ్చుతున్నాడని పాటలు లీనమై పాడుతూ ఉంటారు, అర్థం తెలియదు గనకని. ఇప్పుడైనా తెలుసుకోండి, యేసు రాజుగా రాబోట్లేదు, ఆల్రెడీ వచ్చాడు, పరిపాలన కూడా జరిగిస్తున్నాడు. ఎలా జరిగిస్తాడో చూపిస్తా ముందు. యేసుక్రీస్తుల వారు రాజుగానే వచ్చారు, రాజుగానే పుట్టారు. ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు ఏమని వచ్చారో తెలిసిన, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కుంటూ వచ్చారు హేరోదు దగ్గరికి. అదైనా రోజు ప్రతి క్రిస్టమస్కి చదువుతావు కదా ఈ వాక్యం, ప్రతి క్రిస్టమస్కు ఈ మాటలు చదువుతావే, అప్పుడైనా ఎలగద్దా నీ బల్బు? యేసుక్రీస్తుల వారు రాజుగానే వచ్చారు బాబు, రక్షకునిగా మాత్రమే కాదు రాజుగా కూడా వచ్చారని చెప్పాలా లేదు ఈ ప్రజలకు? చెప్పరు. నిజంగా పిల్లారా, ఎవడో పెట్టిన సిద్ధాంతాలు పట్టుకొని వాటిని వేలాడుతూ ప్రజల దగ్గర సొమ్ము చేసుకుంటుండ్రు ఈ అబద్ధ బోధకులందరూ. ఈరోజు ఈ సత్యాన్ని చెప్పుకుంటూ పోతుంటే మా దగ్గరికి రావద్దు అని చెబుతున్నారు ఈ బోధకులు. అన్యజనులు చెప్పడం లేదు, అన్యజనులు ప్రశాంతంగా వింటున్నారు, 4 మాటలు దేవుని గురించి చెబుతున్నారు, చెప్పని విందాము తెలుసుకుందామని అన్యజనులను ఆలోచిస్తున్నారు. కానీ మేము క్రైస్తవులము, పుట్టుకతోనే క్రైస్తవులము, మేము పెద్ద భక్తులము అని చెప్పుకుంటున్నట్టు ఈ దొంగలందరూ మా దగ్గరికి రావద్దు, మా ఏరియా మీది, మా అడ్డా అని డినామినేషన్ పేరుతో అడ్డుకట్టలు కట్టుకొని నిజంగా దోపిడిగాల్లాగా తయారయ్యారు పిల్లరా. విన్నవాడికి 4 మాటలు వినిపించాలి, వాడి మనోనేత్రాలు వెలిగించాలని మేము బయలుదేరాం పిల్లరా. దోచుకోవటానికి కాదు, క్రీస్తు పాలనను, నిజమైన పాలనను ఈ సమాజానికి రుచి చూపించాలి. క్రీస్తు పాలన ఎంత అద్భుతమైనదో ఈ సమాజానికి చూపించాలి, మాటల చేత కాదు, క్రియల చేత కూడా చూపించాలనే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం బయలుదేరింది. దోచుకోవటం కోసం కాదు, సంచులు వెనకేసుకొని ఈ సంచి నింపండి అని బయలుదేరటం లేదు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఆలోచించండి. నేను రాజునే అన్నాడు. రాజుని అన్నప్పుడు రాజ్యం లేకుండా రాజు ఉంటాడా? నీకు రాజ్యం లేదు, నేనే రాజుని అంటే నవ్వుతారు ఎవరైనా. రాజ్యం ఉంది గనుకనే నేను రాజునే అని చెప్పాడు యేసుక్రీస్తుల వారు. అయితే పొరపడిపోతున్నారు. ఆ రోజు యూదులు పొరపడిపోయారు, అన్యజనులు పొరపడిపోయారు. వాళ్ళకి ఎలా వాక్యం తెలియదు గనక వాళ్ళు రాజ్యం అంటే ప్రత్యక్షంగా ఈరోజు కొట్టుకుంటూ అధికారం కొరకు తన్నుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ గద్దెనెక్కుతున్నటువంటి ఈ రాజ్యాలను చూశారు గనుకనే దేవుని రాజ్యం కూడా ఇలానే ఉంటుందని భ్రమలో ఉండిపోయారు. ఈరోజు చివరికి క్రైస్తవులు కూడా అదే భ్రమలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు, ఆ రాజ్యం చాలా గొప్పగా ఉంటుంది, మనం అంతా సంతోషంగా ఉంటాము అని ఈ భ్రమలో ఉంటున్నారు తప్ప నీ కళ్ళ ఎదుటనే రాజ్యం ఉన్నదనే సంగతి బొత్తిగా మర్చిపోయారు. ఎందుకంటే పరిపాలన చేతగాని వారు గనుకనే ఇల్లు ఎలా పరిపాలన చేయాలో చేతగాదు గనుకనే అబద్ధాల్లో మగ్గిపోతున్నారు. ఎదురు చూస్తున్నారు రాజ్యం కొరకు. యేసుక్రీస్తుల వారు ఎదురు చూడమని చెప్పలేదు, రాజ్యం వచ్చింది, ఆ రాజ్యానికి రాజును నేనే అని చెప్పాడు పిలాతుతోటి. నువ్వు పొరపడుతున్నావు. ఒకవేళ నీలాంటి రాజ్యం అయితే నా శిష్యులు నీకు అప్పగింపబడకుండా చూసేవారు, కానీ నా రాజ్యం అలాంటిది కాదు, నీ రాజ్యం లాంటిది కాదు పిలాతు. నా రాజ్యం సపరేటు, నాకు రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజును నేనే అని యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పాడు. పిల్లరా, బైబిల్ మాటలు నమ్మండి, నేను చెప్పినా కాదు, బైబిల్లో రాయబడిన మాటలే నమ్మండి. మరి యేసుక్రీస్తుల వారు రాజే, రాజ్యం ఉంది కనుకనే ఆయన రాజయ్యాడు. పిల్లరా,
మరి రాజ్యం వచ్చిందా? వచ్చింది. ఆయన బోధ ప్రారంభించడంతో రాజ్యం వస్తుంది, సమీపిస్తుంది అన్నాడు. ప్రాణం పెట్టి ప్రతి ప్రజలను కొన్నాడు, ఆ రాజ్యంలో పాలుభాగస్తులుగా చేశాడు. ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యంలో, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యంలో పాలుభాగస్తులుగా చేశాడు. అందుకే ఆనాడు యోహాను గారు, పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం రాశాడని చెబుతున్నాం కదా, ఆయన పలికిన మాటలు ఒకసారి చూడండి. రాజ్యం వచ్చిందో రాలేదో ఇంకా మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనం పిల్లారా, 6వ వచనము 9వ వచనము 2 చదువుదాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమేన్ అని చెప్పి 2వ భాగంలో ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యేసుక్రీస్తుల వారు ఏం చేశారంటే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాడంట. అంటే రాజ్యం వచ్చేసిందా? రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యంలోనే ఆయన నమ్మిన వారందరం ఉన్నాం పిల్లరా. క్రీస్తు రాజ్యంలోనే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరము ఉన్నాము. అలాగే 9వ వచనంలో అంటుండు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను రాజ్యంలో పాలివాడనైనాను. దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో నేను పాలివాడను అంటున్నాడు యోహాను గారి పిల్లారా. ఇది ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకము 96 సంవత్సరంలో రాయబడింది. అంటే అప్పటికే రాజ్యం వచ్చిందనా? అప్పటికే రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో యోహాను గారు ఉన్నారు పిల్లరా. మరి ఇప్పుడు మనం రాజ్యంలో లేమా? రాజ్యంలోనే ఉన్నాం. ఎవరు రాజ్యంలో ఉన్నారంటే నిజమైన క్రైస్తవులు. క్రీస్తును శిరస్సుగా పెట్టుకున్నటువంటి ఏ సంఘం అయితే ఉంటుందో అదే నిజమైన దేవుని సంఘము, నిజమైన క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. ఎన్ని పర్యాయ పదాలుగా దేవుడు చెప్పాడు. కొన్ని సందర్భానుసారంగా నిజంగా దేవుని రాజ్యం అన్నా మనమే క్రీస్తును అంగీకరించినటువంటి వారు, క్రీస్తునే శిరస్సుగా పెట్టుకున్నటువంటి సంఘము. పెంతెకోస్తు సంఘము, రోమన్ క్యాథలిక్ సంఘము, బాప్టిస్టు సంఘము ఇవి కాదు. ఇట్లలో ఎక్కడన్నా క్రీస్తు కనబడుతున్నాడా? రోమన్ క్యాథలిక్స్ ఏమన్నా ప్రాణాలు పెట్టారా ప్రజల కొరకు? లేదంటే బాప్టిస్టు వాళ్ళు ఏమన్నా ప్రాణం పెట్టారా ప్రజల కొరకు? లేదే. ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు. మరి ప్రాణం పెట్టిన క్రీస్తు పేరు ఎక్కడా? నీ సంఘంలో ఎక్కడ వినపడుతుంది క్రీస్తు? సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే ఆ శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు పేరును ఎందుకు పెట్టడం లేదు? క్రీస్తు సంఘము అని ఈరోజు మనం పెడితే క్రైస్ట్ చర్చ్ అని అంటే అబద్ధ బోధికులని వీళ్ళు చెబుతున్నాం. పిల్లారా, మీరే ఆలోచించండి. మన భార్యకి ఎవరి పేరు ఉంటుంది? మన పేరు ఉంటుందా? లేదంటే పక్కింటోడి పేరు ఉంటుందా? పక్కింటోడి పేరు పెడితే అది అవమానము భార్యకు, స్త్రీకి అది అవమానము. నీ పేరే భర్తగా నీ పేరు ఉండాలి. మరి సంఘము క్రీస్తుకు భార్య అయినప్పుడు మరి ఆ సంఘానికి ఎవరి పేరు ఉండాలి? కనీసం వివేచన ఉండాలి. దీనికి కనీసము వివేచన, కామన్ సెన్స్ అంటారు. నీ భార్యకు నీ ఇంటి పేరు పెడతావు, నీ పేరు పెడతావే. మరి క్రీస్తు సంఘానికి ప్రాణం పెట్టిన క్రీస్తు పేరు పెట్టకుండా ఎవరి పేరు పెడతానంటేంది? బాప్టిస్టు ఎవరు? బాప్టిస్ట్ ఎవరు? బ్రదర్ అని ఎవరు? రోమన్ క్యాథలిక్ ఎవరు? ఇంకొకడు ఏది కాదని కల్వరిని పెట్టేశాడు. కల్వరి అంటే ఏందో తెలుసునా? పుర్య, కపాలం, పుర్య సంగమా. చూడటానికే కల్వరి అని బాగానే ఉంటుంది అంతా. దాని అర్థం ఏందో తెలుసిన? పుర్య మనిషి, పుర్యలారా. పుర్య సంఘం ఏంటి? మళ్ళీ గొప్ప బోధకుడు, దేశ విదేశాల్లో బాధపడుతున్న వాళ్ళే వీళ్ళంతా. ఎవరికి? వీళ్ళందరినీ నాశనానికి పంపించడానికి వరకు వాడబడుతున్న వాళ్ళు. సాతాను చేతిలో బందీలుగా, సాతాను చేతిలో వాడబడుతున్నటువంటి దొంగ బోధకులు వీళ్ళంతా. క్రీస్తు పేరు పెట్టుకో. ఎవరమైనా సరే ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలున్నా నిజంగా నువ్వు క్రీస్తును నమ్మితే పేరు పెట్టాల్సింది క్రీస్తుది భర్త గనక. పుర్య నీ కొరకు ప్రాణం పెట్టలేదు. పౌలు గారు మన కొరకు ప్రాణం పెట్టలేదు. పేతురు గారు మన కొరకు ప్రాణం పెట్టలేదు. క్రీస్తే ఈ మానవ సమాజానికి ప్రాణం పెట్టాడు గనక భర్తగా, శిరస్సుగా ఆయన పేరే ఉండాలి. ఆయన పేరు పెట్టుకున్న మమ్మల్ని చూసి మీరు తప్పు అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరు తప్పు దేవుడు డిసైడ్ చేస్తాడు. ఇంటున్న మీరు కూడా డిసైడ్ కావాలి. ఇంత లాజికల్గా మీకు చెబుతున్నాను కదా, అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకొని మీరు కూడా ఆలోచించండి ఏది కరెక్ట్ నేమ్ అనేది. పేరులోనే తప్పిపోయారు ఈ జనాంగము. ఇంకా బైబిల్లో రాయబడిన మహాజ్ఞాన సంగతులు ఏమర్థమైతే పిల్లలు వీళ్ళకు? సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలనో తెలియనటువంటి అందులు. అలాంటి వారికి ఇక దేవునికి మహాజ్ఞానం అర్థమవుతుందా? అర్థమవ్వదు.
అర్థం అవ్వదు కనుకనే 1000 ఏళ్ల పాలన అంటే ఇదిగో రాబోతుంది అంటున్నారు. అసలు రాజ్యం వచ్చింది అనే సంగతి బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. ఆ రాజ్యానికి యేసుక్రీస్తుల వారు మహారాజుగా ఉన్నాడు. ఆయనే చెప్పాడు, నేను రాజును అని చెప్పాడు పిల్లరా. యోహాను గారు కూడా ఆ రాజ్యంలో నేను పాలివాడను. ఇప్పుడు మనము ఈ లోక సంబంధంగా చూస్తే పిల్లరా, చంద్రబాబు గారి పాలనలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎవరి పాలనలో పాలిభాగస్తులుగా ఉన్నారు? చంద్రబాబు గారి పాలనలో ఉన్నారు. అలాగే 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఎవరి పాలనలో ఉన్నారు అని అంటే జగన్ గారి పాలనలో ఉన్నారు. మరి ఈ దేశం మొత్తం ఎవరి పాలనలో ఉన్నదని అంటే మోడీ గారి పాలనలో ఉందని మనకు తెలుసు పిల్లారా. అలానే యోహాను గారు చెబుతున్నారు, నేను దేవుని రాజ్యంలో పాలివాడను అంటున్నాడు. దేవుని రాజ్యంలో పాలివాడను. రాజ్యం లేకుండా పాలివాడు ఎలా అవుతాడండి? ఆలోచించండి. రాజ్యమే లేకుండా నేను రాజ్యంలో పాలివాడనని ఎలా చెబుతాడు? రాజ్యం వచ్చింది గనుకనే, ఆ రాజ్యంలో యోహాను గారు ఉన్నారు గనుకనే నేను ఆ రాజ్యంలో పాలివాడను అని చెబుతున్నాడు పిల్లారా. ఆ యోహాను గారే కాదు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ క్రీస్తు రాజ్యంలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు రాజ్యంలోనే ఉన్నారు. అది మానవ సమాజానికి అర్థం కావటం లేదు. మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ బోధకులకు అర్థం కాకుండా 1000 ఏళ్ల పాలన జరగబోతుంది అని తెలియజేశారు పిల్లారా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? రాజ్యం వచ్చిందని మీకు అర్థమవుతుంది. 1000 ఏళ్ళు అంటే 1000 ఏళ్ళే అని తీసుకోకుండా అది ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది అనే సంగతి మీకు తెలియజేశాను పిల్లారా. ఎక్కువ కాలాన్ని చూపిస్తుంది. అలాగే మరి ఎవరెవరు పాలన చేస్తారు, ఎవరితో పాలన చేస్తారని మనం చూస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మరొకసారి అదే మాటలు చదువుతాం పిల్లారా. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతాను, చూడండి. అంతటా సింహాసనంలో చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారికి, అంటే ఇదంతా అపవాది సంబంధమైనటువంటి పిల్లరా, వారి ముద్ర వేసుకున్న వారికి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. అంటే మృతులు బ్రతికినదే మొదటి పునరుద్ధానము అంటుండు. అంటే ప్రియులరా, పునరుద్ధానం అంటే మీకు తెలుసు. యేసుక్రీస్తుల వారి పునరుద్ధానం అంటే ఏంటి? ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దానినే పునరుద్ధానం అని అంటారు. అంటే మరణించిన వారు తిరిగి లేవటమే పునరుత్థానము అంటుండు. ఈరోజు క్రైస్తవుని చూసి కూడా, మనల్ని కూడా చూసి దేవుడు ఏమంటున్నాడంటే మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము అనేది ఉంది పిల్లారా. మొదటి పునరుద్ధానము అంటే మనము మరణించి తిరిగి లేచామా? తిరిగి లేచాము. మొట్టమొదటిగా మనం మరణించి తిరిగి లేచాము. మనం మరణించామా అని అంటే ఒకసారి చూడండి. మొదటి పునరుత్థానము అంటే మీకు అర్థం కావాలి కదా. ఎందుకంటే మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారే క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారని చెప్పబడింది. మరి ఏది మొదటి పునరుద్ధానం అనేది కూడా మీకు అర్థం కావాలి కదా. ఆ మొదటి పునరుద్ధానంలో మొట్టమొదటిగా మనం మరణించామా లేదా అని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, దేవుడు ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే పాపములు చేసినటువంటి మనము చచ్చిన వారితో సమానము అంటున్నాడు పిల్లారా. అలాగే ప్రకటన గ్రంథంలోనే మరొక చాట చదువుతాడు, నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. అంటే పేరుకే మనం జీవించున్నాం, కానీ మనం చేసే అక్రమాలు, మనం చేసేటువంటి పాపపు క్రియలను బట్టి దేవుడు అంటున్నాడు మీరు చచ్చిన వారు, చనిపోయిన వారు అంటున్నాడు పిల్లారా. అంటే మానవాళి చనిపోయిందా? పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి ఈ మానవ సమాజం పిల్లారా, మానవ సమాజము. అయితే ఈ చనిపోయినటువంటి ఈ మానవుణ్ణి మరలా బ్రతికించాలనుకున్నాడు దేవుడు, మరలా బ్రతికించాలనుకున్నాడు, మరలా జీవింపజేయాలనుకున్నాడు. అదే అంటున్నాడు, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో ఎలా బ్రతికించాడు మనల్ని అని అంటే ప్రియులారా, ఇదే మొదటి పునరుత్థానం. పాపములతో చనిపోయిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడమే మొదటి పునరుత్థానము. అదే బాప్తీస కార్యక్రమం. అదే బాప్తీస కార్యక్రమం ప్రియులారా. బాప్తీస కార్యక్రమంలో ఏం చేస్తారు? బాప్తీస కార్యక్రమంలో ఏం చేస్తారు ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక ఒక్కొక్కటిగా విడగొడుతున్న మీరు అన్ని ఆలోచించాలి. ప్రతి పదం అర్థం తెలియకపోతే పొరబడిపోతారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూడగలిగితే 3వ వచనం నుంచి
మొదటి పునరుద్ధానం ఎలా ఉంటుందో చెబుతుండు దేవుడు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగురా. మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటున్నామో, యేసు క్రీస్తులోనికి బాప్తీసం పొందితామో, వాళ్ళంటి వారందరూ ఆయన మరణంలోనికి బాప్తీసం పొందిన వారమే. అంటే ఆయన ఏ విధంగా మరణించాడో మనము కూడా మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారు ఉండగా ఆ బాప్తీస కార్యక్రమంలో క్రీస్తుని ఏ విధంగా బరియలు చేశారో, సమాధిలో పెట్టారో, మనల్ని కూడా బాప్తీస కార్యక్రమం ద్వారా సమాధి చేసినట్టు, సమాధి చేశాను అంటుండు పిల్లరా. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. క్రీస్తు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో అలానే మనల్ని కూడా తిరిగి లేపడం కొరకే బాప్తీసం కార్యక్రమం ద్వారా పాతి పెట్టారు, మరలా తిరిగి లేపాడు. బాప్తీసం కార్యక్రమంలో అలానే జల సమాధి చేయరు కదా, మరలా తిరిగి లేపాడు. అంటే ఇదే మొదటి పునరుత్థానము. ఇదే మొదటి పునరుత్థానము. రెండవ పునరుత్థానం ఉంది, అది ఎప్పుడు? క్రీస్తు రెండవ రాకడలో జరిగేటువంటి సంఘటన అది. ఇది మొదటి పునరుత్థానము అనేది బాప్తీస కార్యక్రమము. ఎందరైతే క్రీస్తును బాప్తీసం తీసుకుని అంగీకరిస్తారో వారందరూ మొదటి పునరుత్థానంలో పాలు పొందినవారు. ఈ మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారే రాజ్యం చేస్తారు అని చెబుతుంది యోహాను గారు. మరలా రండి ప్రకటన గ్రంథానికి 20వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నా. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు, అంటే ఎక్కువ కాలము, 1000 అని అలానే తీసుకోకని పిల్లారా, ఎప్పటికి ఆ ఎక్కువ కాలం గడిచినంత వరకు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఎవరు? పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారు బ్రతకలేదు, ఎందుకంటే వారు క్రీస్తును అంగీకరించలేదు. అదే మొదటి పునరుత్థానము. అదే మొదటి పునరుత్థానము అంటే తమ పాపములను కడిగేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు మొదటి పునరుత్థానంలో పాలు పొందినారు అంటుండు. అలానే 6వ వచనం చూస్తే, ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు, ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు, ఎందుకంటే అది రెండవ పునరుత్థానం జరగబోతుంది. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేదురు. మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేస్తారు. ఇప్పుడు రాజ్యము వచ్చిందని తెలుసుకున్నాము. యేసుక్రీస్తుల వారు రాజుగా ఉన్నాడు, ఆ రాజ్యము స్థాపించాడు అని మనం తెలుసుకున్నాము. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే మొదటి పునరుత్థానంలో పాలు పొందినటువంటి నిజమైన క్రైస్తవులు అనే సంగతి మనకు ఈ మాటల ద్వారా అర్థమైంది పిల్లరా. మరి క్రైస్తవులు ఈరోజు రాజ్యం చేస్తున్నారా? క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తున్నారా? అసలు క్రైస్తవులను దేవుడు ఏమని పిలిచాడు అని చూస్తే ఒకసారి చూడండి పిల్లరా. క్రైస్తవులను చూసి ఆయన ఏం చెప్పాడు చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం పిల్లరా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. టైటిల్స్, క్రైస్తవుడికి దేవుడిచ్చిన టైటిల్స్. మీ వంశము రాజవంశము, మహారాజు వంశము అంటున్నాడు, మీరు రాజులు అంటున్నాడు. అంటే క్రైస్తవులను కూడా దేవుడు ఏం చేశాడు? రాజులుగా చేశాడు. ఎందుకంటే రాజ్యంలో ఉన్నాము, ఆ రాజ్యము పరిపాలన జరిగిస్తున్నాము కనుకనే మనల్ని కూడా రాజులు అని పిలుస్తున్నాడు దేవుడు. రాజులు. రాజ్యం లేకుండా రాజులు అని పిలిస్తే ఏమన్నా అర్థం ఉంటుందా? ఆలోచించండి. మనకు రాజ్యం లేకుండా మీరు రాజులు అని అంటే ఏమైనా అర్థం ఉంటుందా పిల్లరా? అర్థం ఉండదు. మనము రాజులము కనుకనే, మనకు రాజ్యం ఉంది కనుకనే దేవుడు మీరు రాజులు అంటున్నాడు. రాజులు. అవును పిల్లరా, మనము రాజులము. మరి రాజులమైతే మనము పరిపాలన చేయాలి కదా. మరి ఎలా పరిపాలన చేస్తున్నాము అని మీరు అనుకోవచ్చు పిల్లరా. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూసి మీరు పొరపడుతుండొచ్చు, అన్ని జనులు కూడా పొరపడుతుండొచ్చు. దేవుని రాజ్యం ఇలా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు పిల్లరా. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో, ఎలా పరిపాలన జరిగిస్తున్నారో అది చూపించి ముగించేస్తాను పిల్లరా. దేవుని రాజ్యం వచ్చినాదని తెలుసుకున్నాము. ఆ దేవుని రాజ్యం 1000 ఏళ్ల పాలన అంటే అది 1000 ఏళ్ళని కాదు, అది ఎక్కువ కాలాన్ని చూపిస్తుందని తెలుసుకున్నాము. ఆ పాలనలో ఎవరెవరు ఉంటారు, ఎవరు పరిపాలన చేస్తారంటే మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారే నిజమైన క్రైస్తవులు, వారే పరిపాలన జరిగిస్తారు. వారినే దేవుడు రాజులుగా పిలిచాడు, రాజులుగా చేశాడని మనం తెలుసుకున్నాం పిల్లరా. అయితే వీరు పరిపాలన జరిగిస్తున్నారా?
జరిగిస్తున్నారా? ఒక్కొక్కటిగా చూద్దాం పిల్లరా. మరి క్రైస్తవులు పరిపాలన చేస్తున్నారా? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త యేసుక్రీస్తుల వారు తన శిష్యులను చూసి ఏం పలికాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం పిల్లరా, 28వ వచనం నేను చదువుతున్నా చూడండి. యేసు వారితో ఇట్లా నేను ఆ శిష్యులను చూసి ఏమంటున్నాడంటే, ప్రపంచ పునర్జన్మ అంటే ప్రపంచానికి పునర్జన్మ. అదేదంటే ఇదే బాప్తీస కార్యక్రమం పిల్లరా. చనిపోయారు మీరు అన్నాడు కదా, పాపములు చేసి అపరాధములు చేసి మీరు చనిపోయారు అన్నాడు కదా. ఆ చనిపోయినటువంటి వారు క్రీస్తులోనికి వచ్చారు గనక మరలా బ్రతికించాడు అన్నాడు కదా. అదే మొదటి పునరుద్ధానము. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో అదే మొదటి పునరుద్ధానము, అదే ప్రపంచ పునర్జన్మ, మరలా జన్మించడము. క్రీస్తులో మరలా జన్మించామా? అవును. ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇశ్రాయేలు 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చుదురు అని ఆ రోజు 12 మంది శిష్యులను చూసి పలికాడు యేసుక్రీస్తుల వారు. అంటే వారే రాజ్యం చేస్తారని కాదు, ఆ రోజు అపోస్తులు ఆయనతో ఉన్నారు గనుకనే, ఆయన ప్రశ్నించారు గనుకనే ఆయన వాళ్ళతో చెబుతున్నాడు. మీరు ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు అని అంటున్న పిల్లారా. తీర్పు తీర్చడం అంటే అదే పాలించడం. తీర్పు తీర్చడం అంటే ఎలా తీర్పు తీర్చాలి? సింహాసనం ఎక్కడున్నాయి పౌలు గారికి లేదంటే పేతురు గారికి అని మీరు అనుకోవచ్చు. మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు దేవుని రాజ్యం. అది మీ మనసులో పెట్టుకోవాలి. ఈ లోకరాజ్యంలో సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేసి లేదంటే అక్రమంగా చంపుకుంటూ అన్యాయంగా దోచుకుంటూ ఇలాంటి పరిపాలన కాదు. సింహాసనం కాదు, ఫిజికల్ గా బాహ్యంగా కనపడే సింహాసనం కాదు. అధికారము, నీ మాటలలో అధికారం ఉంటది. క్రీస్తు వారు ఏ విధంగా అయితే అధికారము బోధ చేశాడో అపోస్తులు అదే విధంగా అధికారం కలిగి బోధ చేశారు. అదే అధికారంతో బోధ చేశారు. కొట్టినా తిట్టినా ఏమన్నా పట్టించుకోలేదు. అదే అధికారంతో దేవుని మాటలు ప్రకటించారు. తీర్పు తీర్చారు ఈ లోకానికి. ఆయన మాటలు ప్రకటించడమే, దేవుని మాటలు ప్రకటించడమే ఈ లోకానికి తీర్పు తీర్చడం పిల్లరా. ఈరోజు మనం దేవుని మాటలు ప్రకటిస్తున్నాం, తీర్పు తీర్చడమే ఇది. నమ్మి బాప్తీసం పొందుడి మీరు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని అంటుండు. ఆయన కమాండ్ చేస్తున్నాడు, లేదంటే రిక్వెస్ట్ చేయటం లేదు మనిషిని. చెబుతున్నాడు, నువ్వు నమ్మి బాప్తీసం పొందితే నువ్వు రక్షింపబడతావు, లేదంటే నీకు శిక్ష విధింపబడును అని తెలియజేస్తున్నాడు. అంటే దాని అర్థమైంది, తీర్పు తీరుస్తున్నావా? తీర్పు తీరుస్తున్నావు. ఒక జడ్జి చేసేది ఇంతే కదా. ఒక జడ్జి కోర్టులో చేసేది ఇంతే కదా పిల్లరా. నువ్వు తప్పు చేశావు గనక నీకు శిక్ష, నువ్వు తప్పు చేయలేదు గనక నీకు విడుదల. అలానే ఈరోజు క్రైస్తవుడు తీర్పు తీరుస్తున్న పిల్లరా. ఆనాడు 12 మంది అపోస్తులను చూసి యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు, మీరు ఈ లోకానికి లేదంటే 12 గోత్రాల వారికి, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తున్నారు. అదే పరిపాలన చేయడం అంటే నాకు సింహాసనం వేయండి పక్కన కుర్చీ వేయండి కాదు. ఈరోజు క్రైస్తవులు కుర్చీల కోసం కొట్లాడుకున్నట్టుగా అది కాదు. నువ్వు దేవుని మాటలు ప్రకటిస్తుంటే అదే తీర్పు. నోవాహు గారు ఆ రోజున సమాజానికి తీర్పు తీర్చాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా మనము తీర్పు తీరుస్తున్నామా? చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము పౌలు గారు ఏం చెబుతున్నారో చూడండి. 2వ వచనం, ప్రియులారా, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీరు లోకానికి తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా అని ఆ రోజు కొరింథీలో ఉన్నటువంటి మందమతులకు తెలియజేస్తుండే. ఆ రోజు కొరింథీలో గొడవలు, కొట్లాట్లు ఇలాంటివన్నీ ఉంటే వారిని చూసి ఏమనరా, మీరే లోకానికి తీర్పు తీర్చాలంటే మీలో ఉన్న గొడవలను తీసుకొచ్చి బహిరంగంగా పెడుతున్నారేంది అని అపోస్తలుడైన పౌలు గారు వారిని మందలిస్తూ చెబుతున్నాడు. పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీరు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మీరే లోకానికి తీర్పు తీర్చాలి. మీరే లోకానికి తీర్పు తీర్చాలన్నప్పుడు మీ సమస్యలను మీరే పరిష్కరించుకోలేకపోతే లోకానికి ఎలా తీర్పు తీరుస్తారని మందలిస్తున్నాడు పిల్లారా. అంటే క్రైస్తవులు లోకానికి తీర్పు తీరుస్తారా? తీర్పు తీరుస్తున్నారు. నిజమైన క్రైస్తవులు. దొంగల గురించి నేను చెప్పటం లేదు, అబద్ధ బోధకుల గురించి నేను చెప్పటం లేదు. నిజముగా దేవుని మాటలు ఉన్నదన్నట్టుగా చెబుతున్న వారు ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నారు. దేవుని నమ్ము, బ్రతుకుతావు. దేవుని నమ్మకపోతే శిక్షే. అక్కడే తీర్పు తీర్చావు. దేవుడు అదే చెప్పాడు, లోకానికి తీర్పు తీరుస్తున్నామా? యోహాను సువార్త చూడండి పిల్లరా. మరొక మాట, యోహాను సువార్త
12వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఎప్పుడు మొదటి శతాబ్దంలో రాయబడినటువంటి మాటలు. అప్పుడే లోకానికి తీర్పు జరుగుతున్నదంటే ఇప్పుడు జరగటం లేదా? ఆయన రాజ్యం వచ్చి లోకానికి తీర్పు జరుగుతూనే ఉంది పిల్లరా. ఆ రాజ్యంలో మనం ఉన్నాము. ఇప్పటికి 2000 సంవత్సరాలైంది ఆ రాజ్యం వచ్చి. ఇప్పటికి 2000 సంవత్సరాలైంది. ఈ 2000 సంవత్సరాలలో తీర్పు తీరుస్తూనే ఉన్నారు నిజమైన క్రైస్తవులు పిల్లరా. ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. నమ్మండి. చూడండి పిల్లరా, దేవుని మాటలు మనం నమ్మాలి. తీర్పు జరుగుతున్నదా? జరుగుతున్నది. క్రైస్తవుడే ఈ బైబిల్ చేతబట్టుకొని బోధిస్తున్నప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. నమ్మావా? బ్రతుకుతాం. నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. అదే తీర్పు పిల్లారా లోకానికి అదే తీర్పు. ఇంకా వారి పరిపాలన ఎలా జరిగిందో తెలుసునా? క్రీస్తు చూపినటువంటి బాటలో అపోస్తులు నడిచారు. క్రీస్తు ఈ పరిపాలన ఎలా చేయమన్నాడో తెలుసునా? ఎలా చేయమన్నాడు పరిపాలన యేసుక్రీస్తుల వారు? చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూడగలిగితే 25వ వచనం నుంచి నేను చదువుతున్నా. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. లోకరాజ్యాలు వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యం అలాంటిది కాదు. కాబట్టి లోకములో అధికారులు ఏ విధంగా పెత్తనం చెలాయిస్తారో, ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయో లోకరాజ్యాలలో, అలాంటి పరిపాలన మీరు చేయకూడదు. నా రాజ్యం అలాంటిది కాదు అని చెబుతూ ఒక మాట చెబుతుంది. చూడండి పిల్లరా, 26వ వచనము, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీరు దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. దేవుని రాజ్యంలో పరిపాలన ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఒక పక్క తీర్పు తీరుస్తున్నారు, ఒక పక్క పరిపాలన జరిగిస్తున్నారు. ఎలా అని తెలుసునా? ఎలా అంటే పరిచారం చేస్తున్నారు. పరిచారం చేయాలి. దాసుడుగా మారిపోవాలి క్రైస్తవుడు. ప్రజలకు దాసుడుగా మారిపోవాలి. ఈ లోకరాజ్యంలో అయితే అధికారులు పెత్తనం చెలాయిస్తారు. అలాంటిది కాదు. నిజమైన క్రైస్తవుడైతే ప్రజల కొరకు ప్రాణం పెట్టాలి. తనే దాసుడుగా మారిపోయి వారికి పరిచారం చేయాలి అని చెబుతున్న పిల్లరా. ఇది దేవుని రాజ్యంలో పరిపాలన విధానము. మరి ఇలాంటివి జరిగినాయా? మీరు మరలా ఇంకొక డౌట్ రావచ్చు. పీస్ఫుల్గా ఉండాలి కదా, చాలా నెమ్మది ఉండాలి కదా దేవుని రాజ్యంలో. ఇలాంటి రాజ్యాలు మనం ఇక్కడ చూడటం లేదు. అలాంటి పీసు ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాటలు, ఆస్తుల కోసం గొడవలు, చర్చిల్లో డినామినేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి ఇది ఎలా సాధ్యము? యెషయా గారి ద్వారా ఒక విషయం చెప్పాడు దేవుడు. క్రూర జంతువులు సైతము ఏ మాత్రం హాని చేయకుండా సాధు జంతువులతోటి కలిసి జీవిస్తాయి. మరి ఇది ఎలా సాధ్యము అని మీరు అనుకోవచ్చు పిల్లరా. మరలా చెబుతున్నా, బైబిల్ అక్షరంగా ఎప్పుడు చూడకండి. జంతువుల కోసం దేవుడు చెప్పడం లేదు. అది ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. ఈ పరిచారం ఎలా ఉంటుందో యెషయా గ్రంథము 11వ అధ్యాయం పిల్లరా 6వ వచనం నుంచి నేను చదువుతున్నా. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను. తోడేలు గొర్రెపిల్ల యొద్ద. గొర్రెపిల్ల తిరిగితే తోడేలు వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. ఈ లోకంలో చూస్తే జంతువులు పిల్లరా గొర్రెపిల్లను మింగేస్తుంది. కానీ దేవుని రాజ్యంలో తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను అంటే మళ్ళా తోడేళ్ళని తీసుకొచ్చి గొర్రెపిల్లని తీసుకొచ్చి పెట్టద్దు దేవుని రాజ్యంలో. చదువుతుంది దాని మీనింగ్ ఏందో. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనను, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు వెలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనను. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల వాగుపాము పుట్ట యొద్ద అగట్లాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఇక్కడ చూసిన ఎన్ని క్రూర జంతువులు, సాధు జంతువులు అవన్నీ కలిసి జీవించినట్టుగా కనపడుతున్నాయి. అంటే నా పరిశుద్ధ పర్వతమందు, నా రాజ్యంలో ఇలాంటిది జరుగుతుంది అని చెప్పాడు కదా. అంటే ఈ క్రూర జంతువులు అలా ఉంటాయని కాదు పిల్లరా. క్రూర జంతువులు దేవుని రాజ్యం ఉంటాయని కాదు. అంటే క్రూర జంతువులు లాంటి స్వభావం ఉన్నటువంటి మానవాళి సాధు జంతువుగా మారిపోతాడు. అదే దేవుడు చెప్పినటువంటి అర్థం పిల్లరా. క్రూర జంతువుగా లేదంటే క్రూర జంతువు స్వభావం కలిగినటువంటి ఈ మనిషి ఒకప్పుడు నరహంతకుడు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత హత్యలు చేయడం మానేశాడు. ఒకప్పుడు దొంగతనము, ఆ దొంగతనం మానేశాడు. కొంతమంది చదువుతుంటారు, మీరు చూస్తుంటారు పిల్లరా, ఎంతోమంది టీవీలలో సాక్ష్యాలుగా చదువుతుంటారు. నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, నేను దొంగను, నేను వ్యభిచారిని, లేదంటే నేను నరహంతకుణ్ణి,
కానీ క్రీస్తు మాటలను బట్టి నేను మారాను అని సాక్ష్యాలు చెబుతుంటారు పిల్లరా. సరే, ఈ మనుషుల గురించి నేను చెప్పను, కానీ బైబిల్లో రాయబడినటువంటి క్రూర జంతువు లాంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి ఎలా సాధు జంతువుగా మారాడో ఆ మాట చూపిస్తారు పిల్లరా. పౌలు గారు మీకు తెలుసు, అపోస్తులుడైనటువంటి పౌలు గారు. అంతకుముందు ఆయన పేరు సౌలు. క్రీస్తులోనికి రాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసునా? యూదా మతంలో ఉండి ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరిని హింసించడం మొదలుపెట్టారు. చివరికి చంపటానికి కూడా ఏమాత్రం వెనుకాడలేదు. ఎవరు? సౌలు గారి పిల్లారా. చూడండి ఆ మాటలు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం పిల్లారా. 3వ వచనం మనం చూడగలిగితే, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. స్త్రీలను పురుషులను ఏ భేదం లేకుండా జుట్టు పట్టుకొని బయటికి లాక్కొని ఖైదీలుగా బంధించేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు పిల్లారా. సౌలు అంటే క్రూరమైన స్వభావమేనా? తన సహోదరుని ప్రేమించకుండా చంపడము లేదంటే కొట్టడము క్రూరమైన స్వభావమేనా? క్రూర జంతువు లాంటి స్వభావమే. అలాగే 9వ అధ్యాయం కూడా మనం చూస్తే మొదటి 2 వచనాలు, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళి. దీనికి ప్రాణాధారం ఏమిటిది? హత్య చేయటమే ప్రాణాధారంగా మారిపోయింది సౌలు గారికి పిల్లారా. అలాంటి స్వభావం కలిగినటువంటి సౌలు ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు ఆయన దర్శించాడో అప్పుడు మారిపోయాడు, టోటల్గా మారిపోయాడు. ఆ క్రూరత్వం అంతా విడిచిపెట్టేశాడు. ఎలా మారిపోయాడు పౌలు గారు అంటే పిల్లారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎలా మారిపోయాడు, ఎలా ఉన్నవాడు, ఎలా మారిపోయాడు చూడండి. క్రూరత్వంతో నిండిపోయినటువంటి పౌలు గారు ఎలా మారిపోయారంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎలా మారిపోయాడేంటి? అవును పిల్లారా, ఒకరోజు క్రీస్తు నమ్మిన వారిని హింసించడము, వారిని చంపడము ప్రాణాధారంగా పెట్టుకున్నటువంటి పౌలు గారు క్రీస్తును వెంబడించిన తర్వాత, క్రీస్తును ఫాలో అయిన తర్వాత తనే ప్రాణం పెట్టాలనుకున్నాడు. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు, ప్రజల కొరకు తను ప్రాణం పెట్టాలనుకున్నాడు. నేను బ్రతుకుటైతే క్రీస్తు కొరకే బ్రతుకుతా, చావైతే నాకు లాభమే. చంపేసిన నేను పట్టించుకోను అంటే మృదుత్వం వచ్చేసిందా? సాధు జంతు స్వభావం వచ్చేసిందా పౌలు గారిలో? వచ్చేసింది. దేని బట్టి? దేవుని రాజ్యంలో ప్రవేశించాడు, ఆ దేవుని మాటలు విన్నాడు కనుకనే పిల్లారా. ఇలాంటి స్వభావమే ప్రతి సంఘంలో చూడాలి. ఖర్చుకునేవారు ఉండకూడదు సంఘంలో. దేవుని రాజ్యంలో ఒకరినొకరు కొట్టుకునేవారిగా ఉండకూడదు, ద్వేషించుకునేవారిగా ఉండకూడదు. మరి ఈరోజు చూడటం లేదు కదా అంటే, అవి సంఘాలని ఎవరు చెప్పారు? అవి దేవుని రాజ్యం అని ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. మీరు అనుకుంటున్నారు, మీరు నమ్ముతున్నారు. అందుకే అక్కడ ఆస్తుల కోసం గొడవలు, డినామినేషన్ గొడవలు, ప్రార్థన ఇవ్వకపోతే గొడవ, పాట ఇవ్వకపోతే గొడవ, ప్రసంగం ఇవ్వకపోతే గొడవ. పిల్లారా, సంఘాలలో ఇవన్నీ ఉన్నాయంటే ఇవి దేవుని రాజ్యాలు కానే కాదు. ఇవి దేవుని రాజ్యాలు అస్సలు కానే కాదు. నిజమైన దేవుని రాజ్యం ఏదో తెలుసునా? క్రీస్తునే శిరస్సుగా పెట్టుకొని క్రీస్తు చెప్పిన బోధ ప్రకారం జీవిస్తున్న వారే, క్రీస్తు చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్న వారే, అదే నిజమైన దేవుని సంఘము, అదే నిజమైన దేవుని రాజ్యము ప్రియులారా. మరి ఆ రాజ్యం వచ్చిందని తెలుసుకున్నాము, ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాము. నిజంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా చేశారో తెలిసిన? యేసు క్రీస్తుల వారు ఏ విధంగా చేశారో అదే విధంగా ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేశారు. యేసు క్రీస్తుల వారు ప్రాణం పెట్టాడు, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు క్రీస్తుల వారు ప్రాణం పెట్టాడు కనుకనే తాను నమ్మినటువంటి శిష్యులు 12 మంది ప్రియులారా ప్రాణం పెట్టారు. ప్రాణాలు తీయలేదు. ప్రేమలో ప్రాణం పెట్టడమే ఉంటుంది కానీ ప్రాణాలు తీయడం ఉండదు. దేవుని రాజ్యంలో ప్రాణం పెట్టడమే ఉంటుంది, ఒకరికొకరు సహాయం చేసుకోవడమే ఉంటుంది, దాసులుగా మారిపోవడం ఉంటుందే కానీ నేను గొప్ప అనేది ఏమీ ఉండదు ప్రియులారా. ఎవ్వరు అలా గొప్పగా ఫీల్ అయితే అది నిజమైన దేవుని రాజ్యం కానే కాదు. క్రీస్తుల వారే చెప్పారు, తన శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు? చూపించాడు మాదిరి. మీరు నాలాగా ఉండాలి. బోధకులము గనక మేము గొప్పవారమని విర్రవీగకూడదు. శిష్యుల పాదాలు కడగాలి, శిష్యుల అవసరాలు తీరాలి, వారి ఏ అయితే అవసరాలు ఇబ్బందుల్లో ఉన్నాయో వాటన్నిటిలో మీరు పాలు పొందుకోవాలి అని యేసుక్రీస్తుల వారు ఆ రోజు చేసి చూపించారు. అపోస్తులు అదే చేశారు, ప్రాణం పెట్టారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా అదే చేశారు పిల్లరా. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మీరు చూడాలి కదా, తెలుసుకోవాలి కదా. పరిపాలన ఈరోజు సంఘాలను చూసి మీరు భ్రమలో ఉండొచ్చు, దేవుని రాజ్యం ఇంకా రాబోతుంది, ఇంకా రాలేదు కనుక ఇప్పుడు భూమి మీద ఉన్నంతకాలం దోచుకుందాము అని వీళ్ళు చేస్తున్నటువంటి
శాస్త్రాలను చూసి మీరు భ్రమలో ఉండొచ్చేమో పిల్లారా. దేవుని రాజ్యం అలా ఉండదు. ఒకసారి చూడండి అపోస్తుల కార్యంలో దేవుడు రాజ్యంలో పరిపాలన ఎలా ఉంటుందో దేవుడు రాయించాడు. ఆ రోజు చేశారు గనుకనే అది రాయించాడు మన కొరకు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 44-45 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి. ఏ సంఘంలో చేస్తున్నారో చూపించండి. ఏ సంఘంలో ఇలాంటి కార్యాలు చేస్తున్నారో చూపించండి. మరి మొదటి శతాబ్దంలో చేశారు క్రైస్తవులు. వాళ్ళు చేస్తే మాకెందుకు, ఈరోజు మేము దోచుకోవాలన్నట్టు వీళ్ళున్నారు. వాళ్ళు చేస్తే చేసుకొని, ఈరోజు మేము వచ్చిన విధానం వేరు, మా ఆలోచన వేరు. స్వార్థపరులుగా వచ్చారు పిల్లారా. ఏ సంఘంలో అయితే ఇలాంటి కార్యాలు జరుగుతాయో అదే నిజమైన దేవుని రాజ్యము. అక్కడక్కడ ఉన్నాయి ఇలాంటి సంఘాలు, అక్కడక్కడ ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. వాళ్ళు జరిగిస్తున్నారు. పేదవారైనా సరే వారు తన సహోదరుల అవసరాలలో తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకుంటున్నారు. అవును పిల్లరా, అలా ఉండాలనే క్రైస్తవ కంబము ప్రయాసపడుతుంది. మొదటి శతాబ్దము క్రైస్తవులు ఏ విధంగా జీవించారో నిజమైన దేవుని సంఘము, నిజమైన దేవుని రాజ్యం అది. అదే పరిపాలన ఈరోజు క్రైస్తవుడు చేయాలి. దోచుకు తినేవాడిగా ఉంటే ఇంక మళ్ళా దేవుని రాజ్యం పనేముంది? ఆల్రెడీ లోకరాజ్యాలు ఉన్నాయి కదా, లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి కదా. మరలా వాళ్ళలాగా జీవిస్తే ఇంకా దేవుని రాజ్యం ఎందుకు మనకు? ప్రియులారా, దానికి డిఫరెంటే దేవుని రాజ్యము. ఇందులో ప్రాణం పెట్టడమే ఉంటుంది కానీ ప్రాణం తీయడం అస్సలు ఉండదు. అలా తీస్తున్నారంటే అవి దేవుని సంఘాలు కాదు, మత బోధకులుగా మతాన్ని పట్టుకొని మతం కొరకు కొట్టుకుంటున్నారు. అవి దేవుని సంఘాలని ఎవరన్నారు? దేవుని రాజ్యాలని ఎవరన్నారు? బైబిల్ ఒప్పుకోదు. వీరిని బైబిల్ ఒప్పుకోదు. మనుషులు ఒప్పుకోవచ్చు. 1,00,000 మంది సంఘానికి వెళ్తున్నారని వారి గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవచ్చు, మనుషులు చెప్పుకోవచ్చు. దేవుడు అస్సలు ఒప్పుకోడు. మరి ఇలాంటి కార్యాలు ఉన్నాయా? ఇలాంటి కార్యాలు ఉన్నాయా? వారి వారి అక్కర కొలది పంచిపెట్టారనుంది. ఏ బోధకుడు పంచిపెడుతున్నాడో మీరే చూడండి. ఏ బోధకుడు వచ్చిన సంఘస్థుడికి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కానుకలు నాకు ఇచ్చేయని అంటాడే కానీ ఇదిగో నీ అవసరాలు ఉన్నాయా, నీ అవసరాలు తీర్చుకోమ్మా, నా దగ్గర కోట్లు ఉన్నాయి, ఇదిగో పంచి పెడతాను పేద ప్రజలకు అనే బోధకుడు ఒక్కడైనా ఉన్నాడా? లేడు పిల్లరా. ఈరోజు చిన్న బోధకుడు అలాంటిదే దోచుకోవడమే, పెద్ద బోధకుడు దోచుకోవడమే. దేవుని ప్రేమ ఎవరికి అర్థమైంది? ఒక్కడికి అర్థం కాలేదు. కేవలం బ్రతుకు తెరువు కొరకు బైబిల్ బట్టి ఈ సమాజంలోనికి వచ్చి ప్రజలను దోచుకు తింటున్న దోపిడి దొంగలు పిల్లరా. నిజంగా ఇలాంటి వారిని అందరినీ మీరు ఫాలో అయితే మీరు కూడా మోసపోతారు. మీరు మోసపోకుండా ఈ సత్యాన్ని తెలుసుకోండి. దేవుని రాజ్యంలో పరిపాలన ఎలా జరిగించారో చూడండి. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, అపోస్తలులు ప్రాణం పెట్టారు. ఈ బోధకులు మాత్రమే ఎవరి కొరకు ప్రాణం పెట్టడు కానీ ప్రతి ఒక్కరి ప్రాణాలను తోడేస్తారు. దశమ భాగాలు ఇవ్వు. ప్రతి నెల ఒక శాలరీలకు పంపించాల్సిందే. దశమ భాగాల గురించి కాకర్ల గ్రామంలో మాట్లాడబోతున్నాం త్వరలో పిల్లరా. వినండి, తెలుసుకోండి. ఈ దొంగల మాయలో మీరు పడిపోవద్దు. ఎవరికి పంచుతున్నారు చెప్పండి? ఎంతో మంది పేద ప్రజలు సంఘానికి వెళ్తున్నారు. మరి కోట్ల కొలది నువ్వు దోచుకున్నావు, నీ కుటుంబం మీదనే రాసి పెట్టుకున్నావు, ఎన్నో పొలాలు కొంటున్నావు సంఘం పేరిట. మరి సంఘానికి వచ్చి ఆ పేదవాడిని చూసి కనీసం కనికరం చూపించాలనేది లేదా మనసులో? లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ వారిలో లేదు గనుకనే. నేను నా కుటుంబం అని స్వార్థంతో బతుకుతున్నాడు గనుకనే ప్రతి దొంగ బోధకుడు. అందుకే పిల్లరా, దేవుని రాజ్యం గురించి మానవాళికి అర్థం కాలేదు. ఇంకా క్రీస్తు రాబోతున్నాడు, రాజ్యం స్థాపించబోతున్నాడని వీళ్ళు దొంగలు చెబుతున్నారు. క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు, పరిపాలన ఎలా చేయాలో చూపించాడు, చేశాడు. అలాగే శిష్యులకు బోధించి చూపించాడు. శిష్యులు కూడా అదే పరిపాలన చేశారు పిల్లరా. వారిని ఫాలో అయినటువంటి ఆ రోజు క్రైస్తవులు కూడా విశ్వసించిన వారందరూ సమిష్టిగా కూడి వారి అక్కల కొలది పంచిపెట్టారు, సహాయం చేసుకున్నారు ఒకరొకరు. మరొక మాట చదువుదాం. అపోస్తుల కార్యముల పిల్లరా 4వ అధ్యాయం మనం చూడగలిగితే 32వ వచనము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునో తమకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. మళ్ళా కింద చదువుదాం 34. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. సంఘస్థులు పొలాలను లేకుంటే తమకున్న ఆస్తిని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు మిద్దెల మేడలు కట్టలేదు, లేదంటే వారు స్వార్థ ప్రయోజనాల కొరకు దాచుకోలేదు. వారేం చేశారు? అపోస్తులు
ఏం చేశారంటే వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవ్వనికి కుదువు లేకపోయిను. ఎందుకు? పంచిపెట్టారు కనుక. కుదువుతోటే వస్తారు. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి. మరి అవసరాలను తీర్చలేడా పాస్టర్? తీర్చడు. ఎందుకంటే ఇంకా వారి దగ్గర నుంచి దశమభాగం ఇవ్వు, అప్పుడు నీ అప్పులు పోతాయి. ఇలాంటి బోధలు చేసి ప్రజలను దోచుక తింటున్నారు కనుకనే పిల్లారా దేవుని రాజ్యము అర్థం కావటం లేదు మనిషికి. దేవుడు చెప్పనటువంటి రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. నిజంగా ఎప్పుడో రాబోతుందని. అసలు ఆయన వచ్చి స్థాపించాడు. ఆ పరిపాలన మనం అందరం ఉన్నాము. మనము పరిపాలన చేయాలి, ప్రజలకు ఆ ప్రేమ చూపించాలి. అన్ని జనులైన దేవుని నమ్మని వారైనా దేవుని వైపు తిరిగేటట్టుగా నువ్వు పరిపాలన చెయ్యి. పరిపాలన చేస్తే కదా నువ్వు మంచి చేయకుండా నువ్వు కీడు చేస్తుంటే అందుకే దేవుని దూషించేది, అందుకే క్రైస్తవుని దెబ్బలు కొట్టేది. అనేక మంది నిజంగా ఎందుకు ఈ హింసలు పెడుతున్నారు? వీళ్ళు చేసే మాయాబోధలు, వాళ్ళు చేసే అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. పిల్లరా అలా ఉండకూడదు. క్రీస్తు సంఘము అలా ఉండకూడదు. అలా ఉంటే క్రీస్తు నామానికి అది అవమానం. ఆయన ప్రేమామయుడై ప్రాణమే పెడితే ఆయన నమ్ముకున్న నువ్వు ప్రాణాలు తీస్తావేంటి? నీవు ప్రాణం పెట్టాలి. అపోస్తులు ప్రాణం పెట్టారు కదా, మొదటి శతాబ్దం క్రైస్తవులు ప్రాణం పెట్టారు కదా. ఉన్నదంతా చేశారంటే దాని అర్థమైంది, తమ కష్టార్జితమంతా ప్రజలకు పంచారే. అది నిజమైన ప్రేమ. అది జరిగింది ప్రారంభంలో, మొదటి శతాబ్దంలో. ఇవన్నీ జరిగాయి పిల్లరా. తర్వాత కూడా జరుగుతూ వచ్చాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అలాగని పెద్ద పెద్ద సంఘాలను చూసి నేను చెప్పడం లేదు. అవి దోచుక తింటున్నారు. మనుషులను బట్టి మీరు లెక్క వేయద్దు. అక్కడక్కడ ఉన్నాయి, అక్కడక్కడ నిజమైన దేవుని సంఘాలు ఉన్నాయి. పరిపాలన జరిగిస్తూనే ఉన్నారు, సేవ చేస్తూనే ఉన్నారు. వారికి ఉన్నదాంతోనే ప్రతి ఒక్కరికి సేవ చేస్తూనే ఉన్నారు పిల్లరా. అదే ఎవరైతే ఇలాంటి కార్యాలు చేస్తారో వారే నిజమైన దేవుని రాజ్యము, అదే నిజమైన దేవుని సంఘము. అలాంటి రాజ్యంతోటే మీరు కలిసి ఉండాలి. కలిసి ఉంటే మీరు కూడా దేవునిలో గొప్పవారైతారు. దేవుడిచ్చే గొప్ప బహుమానం మనం పొందుకుంటాం పిల్లరా. చేశారు కదా. బర్నబా అయితే తన భూమిని అంతా అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. పొట్టి జక్కయ్య ఏం చేశాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు ఇచ్చేస్తాను, నాకున్న ఆస్తి అంతా సగం పేదలకు పంచిపడేస్తానని పంచిపడేశాడే జక్కయ్య. మరి ఈరోజు బోధకులు ఎందుకు చేయరు? ఎందుకు చేయలేదు? ఎందుకు కూడగట్టుకుంటారు వీళ్ళంతా? అంటే వీళ్ళు అక్రమకారులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు దేవునికి సంబంధించిన వారు కాదు. సాతాను వీరిని నడిపిస్తుంది, అపవాది దెయ్యము వీరిని నడిపిస్తుంది. కనుకనే వాడి రాజ్యంలో పనిచేస్తున్నారు వీళ్ళు. దేవుని రాజ్యంలో పనిచేయటం లేదు. దేవుని రాజ్యంలో పనిచేసే వారందరూ త్యాగశీలులు, ప్రాణం పెట్టేవారు. వారే నిజమైన దేవుని సంఘం పిల్లరా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఏ సంఘానికైనా పోండి, మీరు ఆలోచించండి, ఇవన్నీ ఉన్నాయా లేదా, ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవా ఆలోచించండి పిల్లరా. ఈ క్వాలిటీస్ రప్పించాలనే మనం ప్రయాసపడుతున్నాం క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా. ఇవన్నీ మనం అన్ని పుణికిపుచ్చుకోవాలి. అపోస్తులు చూపిన బాటలో, మరి ముఖ్యంగా మన ప్రభువు చూపిన బాటలో మనం నడవాలి. అప్పుడే నిజమైన క్రైస్తవుడు అవుతాము, అప్పుడే నిజమైన దేవుని కుమారుడు అవుతాం. లేకపోతే కాలేం పిల్లరా. దేవుని రాజ్యం వచ్చింది, అది జరుగుతూనే ఉంది, ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది. ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం. ఈ రాజ్యంలో సేవ చేయించుకోవడం ఉండదు, సేవ చేయటమే ఉంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుని పిల్లారా. 1000 ఏండ్ల పాలన అంటే 1000 ఏండ్లు గనక 1000 ఏండ్లని కరెక్ట్గా నిలబడిపోవద్దు. రూపకాలంకారంగా చెప్పబడినటువంటిది. ఎక్కువ కాలం పరిపాలన చేస్తారు, క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తారని ఉన్నది కదా. ఆ క్రీస్తే మనకు శిరస్సుగా ఉండి సంఘానికి మన ద్వారా ఈ కార్యాలన్నీ జరిగిస్తుంది పిల్లారా. పరిపాలన జరుగుతుందంటే జరుగుతుంది. నిజంగా వీళ్ళు అనుకున్నట్టుగా క్రీస్తు 2వ రాకడలో ఆయన రాజ్యం స్థాపిస్తాడు, రాజ్యం అప్పుడు జరుగుతుంది అంటే ఒక 2 మాటలు చూపించేసి ముగించేస్తా. చూడండి, ఆయన 2వ రాకడలో ఏం జరగబోతుందో ఒకసారి చూడండి. వీళ్ళు అనుకున్నట్టుగా రాజ్యం స్థాపించబోతున్నాడా, లేదంటే ఏం చేయబోతున్నాడో యేసుక్రీస్తు వారిని చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం పిల్లారా. 24వ వచనము. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించటానికి వస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది? రాజ్యాన్ని అప్పగించిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసునా? అప్పుడు అంతము వచ్చును. రాజ్యాన్ని యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవునికి అప్పగించిన వెంటనే అంతము వస్తుంది, యుగాంతం. ఈ లోకమే లేకుండా అగ్నిలో కాలిపోబోతుంది పిల్లరా. క్రీస్తు 2వ రాకడ జరగవేది. రాజ్యాన్ని స్థాపించడం కోసం రావటం లేదు.
ఎన్నో చెప్పాడు కదా సూచనలు. క్రీస్తును శిష్యులు అడిగినప్పుడు సూచనలు చెప్పాడు కదా, ఆయన రాకడకు గల సూచనలు ఏంటి అని చెప్పాడు కదా. అదేనా చదువుతున్నారా లేదా? వీళ్ళు చదవక, అర్థం చేసుకోక, మందమతులుగా అబద్ధాలు బోధిస్తున్నారు. అంతం వస్తుంది, ఆయన వస్తే అంతం వస్తుంది. ఇంకా రాజ్యం ఎక్కడ చేస్తారు? అంతంగా వస్తే ఇంకా భూమే లేకపోతే, ఈ లోకమే లేకపోతే నువ్వు రాజ్యం ఎక్కడ చేస్తావు? ఇంకా కనీస జ్ఞానం ఉందా? లేదు పిల్లరా. ఈ భూమి మీద స్థాపించినటువంటి ఈ రాజ్యము పరిపాలన జరిగించిన తర్వాత యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు. ఇదే రాజ్యాన్ని ఎవరైతే దేవుని కొరకు బతికారో, దేవుడు చెప్పినట్టుగా సేవ చేశారో, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు ఖర్చు చేశారో, వారినందరినీ రాజ్యంగా తీసుకెళ్లి పరలోకపు తండ్రికి అప్పగించబోతున్నాడు. అటు తర్వాత అంతమే. ఎలా ఉంటుంది అంతము? ఆ అంతం ఎలా ఉంటుంది? ఈ భూమి అలానే ఉండిపోతుందా? ఈ ఆకాశం ఇలానే ఉండిపోతుందా నువ్వు రాజ్యం చేయటానికి? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక పిల్లారా, 3వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు, నువ్వు చూస్తున్న ఈ ఆకాశం ఉండదు, మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పేతురు గారు తెలియజేస్తున్న సంఘానికి, దేవుని రాజ్యానికి తెలియజేస్తుంది, మీరు జాగ్రత్తతో ఉండండి. ఎందుకంటే క్రీస్తు రాకడతో ఈ యుగాంతం. క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి రావటం లేదు, రెండవ రాకడలో అంతం చేయడానికి రాబోతున్నాడు. మొదటి రాకడలోనే రాజ్యాన్ని స్థాపించాడు, పరిపాలన జరిగిస్తున్నాడు. ఆయనకిష్టులైన పిల్లల ద్వారా, ఆయనే శిరస్సుగా ఉండి ఆయనకిష్టులైన పిల్లల ద్వారా ఈ పరిపాలన జరిగిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని కూడా రాజులుగా చేశాడు కదా ఆయన రాజ్యంలో. ఈ రాజులు లోకంలో ఉండే రాజుల్లాగా ప్రజలను బానిసత్వంలోకి నడపరు. వీళ్ళే ప్రజలకు బానిసలుగా, దాసులుగా మారిపోతారు, పరిచారం చేస్తారు. అదే నిజమైన దేవుని రాజ్యము, అదే దేవుని సంఘము. అలా ఎక్కడ ఉంటుందో ఆ సంఘానికి వెళ్ళండి, మనం బాగుపడతాం. అది ఎక్కడ ఉంటే అలాంటి సంఘాలు కాకుండా నెల రాంగాల్ని 10% ఇవ్వండి, లేదంటే మీ అప్పులు పోవు. మీ ఇంట్లో కుక్క ఉంటే కుక్క కూడా 10% ఇవ్వండి అని ఈ దౌర్భాగ్యపు బోధలు చేసే వాడి దగ్గరికి పోతే మీ నాశనాన్ని మీరు తెచ్చుకున్నట్టే. మీరే ఆలోచించాలి పిల్లరా. దేవుడు ఎంతో క్లియర్గా, ఇంత గొప్పగా దేవుడు మహాజ్ఞానం రాయిస్తే అర్థం కాని మందమతులు, స్వార్థపరులు బయలుదేరి సంఘాన్ని చీల్చుక తింటున్నారు. అందుకే నిజంగా దేవుని ప్రేమను చూశాము బైబిల్లో. ఆయన ప్రేమ చూస్తే ఒక రకంగా ఉంది, ఈ బోధకుడు చేస్తే ఒక రకంగా ఉంది. ఈరోజు అనేక మంది క్రైస్తవులను నిజంగా నిందించడానికి కారణం ఇదే, వీళ్ళు చేసే పనులు బట్టే. నిజంగా ఆయన ప్రేమను చూపి ఎవరైనా ప్రేమిస్తారు. యేసుక్రీస్తుల వారు ఎవరికి హాని చేయలేదు, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాడు. అపోస్తులు అదే చేశారే, ప్రాణం పెట్టారు కానీ ప్రాణాలు తీయలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఒకప్పుడు ఈ లోక సంబంధంగా బతికిన వాళ్ళే ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణం పెట్టడానికి వచ్చారే. ఈరోజు అలాంటి క్రైస్తవులు ఎక్కడన్నా చూస్తున్నామా? లేదంటే ఇలాంటి పరిపాలన బైబిల్లో రాయబడినటువంటి భక్తులు చేసినటువంటి ఈ పరిపాలన లాంటిది ఈ లోక రాజ్యాల్లో ఎక్కడైనా చూపించగలరా? ఈ ప్రపంచంలో 6 నేల మీద ఎక్కడైనా అమెరికా సామ్రాజ్యమైన గొప్ప సామ్రాజ్యమా, బ్రిటిష్ సామ్రాజ్యమా, బబులోను సామ్రాజ్యమా? ఎక్కడ లేదు పిల్లరా. నువ్వు ఎత్తికినా, నువ్వు భూతత్వంలో పెట్టి చూసినా బైబిల్లో మొదటి శతాబ్దంలో క్రైస్తవులు క్రీస్తు చెప్పినట్టుగా చేసినటువంటి పరిపాలన నువ్వు ఎక్కడ చూడవు. నిజమైన దేవుని సంఘం ఈరోజు అలానే చేస్తే పిల్లారా. లోకంలో లాగా అధికారాల కోసము పాకులాడరు. 1000 ఏళ్ల పాలన మీకు అర్థమైంది అనుకుంటా పిల్లారా. 1000 ఏళ్ల పాలన అంటే బైబిల్లో చెప్పిన అక్షరాలను అలానే తీసుకోకుండా అది రూపకాలంకారంలో చెప్పబడిందనే సంగతి మీకు తెలియజేశాను. అలాగే పరిపాలన జరుగుతుందంటే జరుగుతూ ఉంది. క్రీస్తు 2వ రాకడతో ఇదంతా ముగియబోతుంది. ఇంకా పరిపాలన చేయడానికి ఆస్కారం లేదు పిల్లారా. ఈ రాజ్యాన్ని, భూమి మీద స్థాపించబడినటువంటి ఈ రాజ్యాన్ని పరలోకానికి చేర్చబోతుండే యేసుక్రీస్తుల వారు. అందుకే రాబోతుండ ఆయన. అప్పటి వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి. మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతకాలి. అదే దేవుడు కోరుకున్నాడు పిల్లారా. కాబట్టి అలాంటి సంఘముగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ చివరిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మనం చూడగలిగితే 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతా. అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను.
మరియు క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని తమ చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శరచ్ఛేదనము చేయబడిన వారిని ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇల్లే ప్రియులారా, మొదటి పునరుద్ధానము బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరము క్రీస్తుతో కూడా ఈ రోజు రాజ్యం చేస్తూనే ఉన్నాము. క్రీస్తు వచ్చేంత వరకు ఈ రాజ్య పరిపాలన జరుగుతూనే ఉంటుంది భూమి మీద. క్రీస్తు రాకడతో ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రికి అప్పజవుతాడు. అప్పుడు ఈ యుగాంతం వస్తుంది. ఇక రాజ్యం ఇక్కడ భూమి మీద చేయడానికి ఏమి ఉండదు పిల్లారా. ఒకటే గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉండే రాజ్యాల్లాగా క్రీస్తు రాజ్యం అయితే కాదు. క్రీస్తు రాజ్యంలో ప్రాణం పెట్టడమే ఉంటుంది. అదే చేశారు భక్తులు. ఈరోజు క్రైస్తవుడు చేయాల్సింది అదే. అది కాకుండా నువ్వు అధికారం చూస్తే, లేదంటే కడుపు నొప్పి ప్రార్థన, విరేచనాలు ప్రార్థన అంటే అది దేవుని రాజ్యం కానే కాదు పిల్లారా. అది దేవుని రాజ్యం కాదు. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా మీకు డౌట్లు ఉంటాయి, చాలా ఉన్నాయి విషయాలు. కానీ ఈ తక్కువ కాలంలో ఇవన్నీ చెప్పాలంటే చాలా కష్టము. కనుక రాబో కాలంలో ఈ ప్రకటన గ్రంథం గురించి కంప్లీట్ వివరణ మీ అందరికీ తెలియజేస్తాం. ఒక్కొక్కటిగా ముందు బేసిక్స్ నేర్పి తర్వాత వాటిని చెప్పాలని అనుకుంటున్నాము. పిల్లారా, మీరు అందరు నేర్చుకొని మీరు కూడా దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి. మనమందరము మన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం అందరం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పిల్లారా. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి కృతజ్ఞతలు దేవా. కన్న తండ్రి, ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో మీ పరిపాలన ఎంత అద్భుతమైనదో తండ్రి కొన్ని మాటలు మీ పిల్లలకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలకు వాస్తవాలు తెలియజేశాం నాయన. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారు ఈ భూమి మీదికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడే రాజ్యాన్ని స్థాపించారని, ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంటుందో మానవాళికి తెలియజేశాడని, దేవా మేము కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాలనే విషయం తండ్రి మీ మాటల ద్వారా మీ పిల్లలకు తెలియజేశాను. విన్నవారు విని విడిచిపెట్టక తమను తాము మోసం పుచ్చుకోకుండా తండ్రి, మీరు చెప్తున్న మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నాయా లేదంటే అబద్ధాలు చెబుతున్నారా ఇవన్నీ చూసుకొని జాగ్రత్త కలిగి మీ కొరకు ఫలించేవారిగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం నాయన. అలాగే నాయన, మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్న కార్యాలన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వదకరంగా జరిగించండి. కష్టపడుతున్న తమ్ములను, వారి కుటుంబాలను దీవించండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి అవసరాల్లో తోడుగా ఉండి నడిపించండి. వారి పనిబాట్లలో తోడుగా ఉండండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా మీ ప్రేమను తెలుసుకుని మీ చెంతకు చేరులాగున ప్రతి ఒక్కరి హృదయాలు తెరుస్తారని వేడుకుంటూ తండ్రి, మేమందరము మీరిచ్చిన ఆయుష్కాలంలో మీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీ చెంతకు చేరులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మా అందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. పిల్లారా, మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను.